మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యానుసారమైన జీవితం గురించినటువంటి లక్ష్యాన్ని ఏ రీతిగా ఉండాలి అనేటువంటి జీవితము ధ్యేయం గురించి ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో నుంచి మనం కొన్ని మాటల్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని ధరించుకోవటానికి ఎక్కడికి వెళ్ళి బట్టలు ధరించుకుంటే కుదరదు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అలవాట్లను తెచ్చుకుంటే కూడా కుదరదు. ఆ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యము దగ్గరకు వచ్చి వాక్యానుసారమైన జీవితానికి మన శరీరాన్ని సిద్ధపరిచి లోబరిచి ఆ సహవాసంలో చేరి ఖచ్చితంగా క్రీస్తు యొక్క లక్షణాల్లోనికి మనం పొందుకోవడానికి భక్తి యొక్క నాణ్యతను ప్రతిసారి పరీక్షించుకోవాలి. ఈ భక్తి యొక్క నాణ్యతను పరీక్షించుకునేటప్పుడు వచ్చేటువంటి సమస్య ఏంటంటే మన శరీరం మనం వినిన దానిని, మనం నేర్చుకున్న దానిని, మనం చదివిన దానికి మధ్యలో నలిగిపోతూ ఉంటుంది. మనం వినిన దాన్ని నేర్చుకుంటున్నదికి వాక్యానికి మధ్యలో దేంటి కంపారిజన్ అంటే మన చుట్టూ ఉండేటువంటి ఒక ప్రపంచం మీరు ఆలోచిస్తున్న దానికి భిన్నంగా కనపడదు. అందరూ ఒకలాగుంటే వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళందరూ అలా ఉంటే నేను ఎందుకు ఇలా ఆలోచించేస్తున్నాను, ఎంత ఎక్కువ అవసరమా? ఈ పోరాటం భిన్నంగా మనకి లోకంలో కనపడుతూ ఉంటుంది. దానిని దాటటానికి మనం నాణ్యమైన ఆత్మీయ జీవితాన్ని జీవించవలసిన వారమని గుర్తించాలి. ఆ స్పిరిచువల్ ఎన్రిచ్ అనేది కరెక్ట్గా లేకుండా మనం కూడా పర్వాలేదులే జీవిస్తాము అని అంటే ఈరోజు ఆ మాట యొక్క నష్టం ఎంత ఎక్కువగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. అందుకే శరీరం యొక్క ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించేటప్పుడు ఈ శరీరం అనేటువంటి భాగము మన శరీరం ఎలా అయితే ఉపయోగపడుతుందో యేసుక్రీస్తు శరీరం అని పిలువబడిన సంఘము కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. నీ శరీరానికి ఎక్కడైనా ఏదైనా ఒక భాగానికి చిన్న ఇబ్బంది కలిగితే మొత్తం శరీరం ఏమవుతుంది? సఫర్ అవుతుంది. సహవాసం కూడా అంతే. అలాగున నిజమైన సహవాసానికి మనం పిలువబడ్డాం. అదే కుమారుని సహవాసానికని బైబిల్ చెప్తుంది. అలాంటి కుమారత్వము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ఈ శరీరంలో ఏ ఒక్క భాగానికి నష్టం కలిగినా పూర్తి శరీరానికి హాని కలిగించే స్థాయిలో మనం ఆలోచించగలిగి నడిపించబడగలగాలి. దానిలో భాగంగా మనం ఒక 5 అంశాలని మనం విన్నాం. 6వ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చాలా ప్రభావం ఏంటంటే కొందరు మానుతున్నారు, అలాగా మీరు మానద్దు అన్నది ఒక హైకమాండ్. ఎందుకు మానేస్తారు అనంటే సహవాసం తాలూకా విలువ, సహవాసం తాలూకా ప్రాముఖ్యత, సహవాసం నుంచి నేను చేయవలసినటువంటి నా సమర్పణ, సహవాసం కొరకు నేను ఒప్పుకోవలసిన కొన్ని పరిణితులు నాకు నచ్చవు, ఇష్టం అవ్వదు, సంతోషం కలిగించవు. కాబట్టి దాన్ని నేను చేయటానికి సుతారము ఇష్టపడను. అది చాలా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు మానేస్తాం. మరికొంతమందికి అసలు సహవాసమే పెద్ద ప్రాముఖ్యత ఏమీ కాదు. అక్కడ నిజంగా ప్రాముఖ్యంగా ఉండగలిగే స్థాయి అక్కడ లేకపోవటం ఒకటై ఉండొచ్చు. రెండోది, నేను కూడా ఆ సహవాసంలో ప్రాముఖ్యమైన వ్యక్తిని అనే అభిప్రాయం నీకు లేకపోయి ఉండొచ్చు. కాబట్టి చర్చికి వెళ్ళడం అనేది అంత ప్రయారిటీ కాదు. అందువల్ల సాహసంగా మానేస్తూ ఉంటాం. మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఆ దినము అంటే ఏ దినము? ప్రభు రాకడ దినము సమీపించుట మీరు చూచే కొలది. ఇది ఎప్పుడు రాశారు ఈ వాక్యం? ఎప్పటి సంఘం అది? ఆ సంఘంలో ప్రభు రాకడ గురించి చెప్పిన వార్నింగు ఇప్పటికి కంప్లీట్ అవ్వకపోయినా ఇప్పటి వరకు కూడా ఆ సంఘములన్నీ కూడా ఏం చేస్తున్నాయి? యేసు ప్రభు వచ్చేస్తాడు బాబోయ్ అని ఇలాగే ఉండాలని నేర్చుకుంటూ, సహజంగా కూడుకుంటూ, హెచ్చరించుకుంటూ, పురుగొల్పుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, గది చెప్పుకుంటూ మొత్తాన్ని ట్రై చేస్తున్నాయి. అన్నీ యేసుక్రీస్తు స్వరూప్యం మారిపోయిందా, వచ్చేసిందా సంఘాలన్నింటిలో అని అంటే అక్కడ కూడా మనకి ఇంకా ఆ ఏకస్వరూప్యతను మనం సాధించలేకపోయాం. ఈరోజు మన విశ్వాసాన్ని ఒకసారి కొంచెం లోపలికి వెళ్ళి పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వచనం నెరవేర్పు మనం మానేస్తున్న దానిలో నుంచి మానేయకుండా జీవించే స్థాయికి ఎలా జీవించాలో ప్రయత్నం చేద్దాం. మొదటిగా 6వ విషయాన్ని నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యథార్థత కోల్పోకుండా నిరంతరము పోరాడుతూ సహవాసం చేయాలి, ఫెలోషిప్కి రావాలి. మీ నిజమైన యథార్థత పోగొట్టుకోకూడదు. నిరంతరము పోరాటాలు ఉంటాయి, ఆ పోరాడాలి, కానీ ఫెలోషిప్ మిస్ అవ్వకూడదు. యథార్థత కోల్పోకూడదు, పోరాటం వదిలేయకూడదు, సహవాసం మానేయకూడదు. అంత పోరాటంలో సహవాసానికి వెళ్ళటం అవసరం అంటారా? అంత ఇబ్బందులు పడిపోయి అంత మానసికంగా క్షోభ అనుభవిస్తూ దేవుని మందిరంలో కూర్చోవడం అవసరమా? వెళ్ళిన తర్వాత
నేను ఆ సహవాసంలో యథార్థంగా నేను ఇలాగే ఉండాలి, నేను ఎప్పటికీ దేవుని యొక్క పరిపూర్ణతలోనికే మారాలి అనే తీవ్రతతో మనం వెళ్తే కొద్ది రోజులకి స్లోగా అక్కడ అంతా వేరేలా ఉంటే మనం కూడా ఏమైపోతాం, వాళ్ళలాగా కొంచెం కూడా మారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా మారిపోకుండా నీ మార్పుని సహజ సిద్ధమైన ఏ రకమైన ప్రభావాలకు అవకాశం ఇవ్వకుండా యథార్థంగా పూర్తిగా దేవుని కొరకు సంపూర్ణంగా సిద్ధపడగలగాలి. అలాంటి సిద్ధపాటుతో కూడినటువంటి ఆత్మీయ జీవితం మనలో ఎంతమంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో ఒకసారి ఆలోచన చేద్దాం. మరొకసారి రండి ఎఫ్సి పత్రిక 4:14 ఎఫ్ఎస్సి 4:14. ఎఫెసీయులకు చాలా చక్కటి సంఘానికి ఇవ్వబడినటువంటి సంస్కరణలన్నీ చెప్పబడ్డున్నాయి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత. ఇప్పుడు మీరు సహవాసానికి వెళ్ళేటప్పుడు మీ యథార్థత కోల్పోకూడదు, పోరాటం కోల్పోకూడదు, సహవాసాన్ని వదిలిపెట్టకూడదు. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండకూడదు, మనమేమో బై నేచర్ చిన్నపిల్లలాగా మారాలి, బై క్యారెక్టర్ పిల్లల్లాగా పనిచేయకూడదు. జాగ్రత్త. మనం పిల్లల్లాగా మారాలి, పిల్లకాయల చేష్టలు చేయకూడదు. మనం పిల్లల స్వరూపాన్ని ధరించలేము, కానీ పిల్లల గుణలక్షణాలు కలిగి ఉండాలి. అలాగని పిల్ల చేష్టలు చేయకూడదు. ఆ రకంగా పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత ఏమేముంటాయి అక్కడ, వంచనతోను. మనుషుల మాయోపాయాలుంటాయి, వంచనలుంటాయి. సంఘంలో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను. వాక్యములో నుంచి మిమ్మల్ని నెమ్మదిగా ఎక్కడ తీసుకెళ్లిపోతారు, తప్పుడు మార్గంలోకి కుయుక్తులు చేసి లాక్కెళ్తారు. గాలి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. చెప్తున్న ప్రతి మాట పెద్ద దేవుని మాట చెప్పేస్తున్నారు. మా పాస్టర్ గారు దేవుడి స్వరూపం, దేవుని నోరు, దేవుని స్వభావం అనుకుని ఎటుబడితే అటు గాలిటేస్తే అటు ఆకులు ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయేటట్లు మనం ఇటు అటు కొట్టుకుపోకుండా ఉండగలగాలి. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, అంటే ఎగిరిపోయి అలలు ఇష్టం వచ్చినట్టు ఎలాగైతే పడిపోతాయో అలా ఇష్టానుసారమైనటువంటి వాక్యానికి ఉప్పొంగిపోయి అయ్యి బాబోయ్ బైబిల్ అనుకుని, అయ్యి బాబోయ్ దేవుని మాట అనుకుని అలాగే ఇలా వెళ్ళి మాడిపోయి కింద మీద పడిపోయి అలాగ ఉండకూడదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఆగండి, ఇంక ఇక్కడ వాక్యం ప్రకారము చేయాల్సిన విధానాలు కింద ఉన్నాయి. ఎలా ఉండకూడదు ఇప్పుడు మనకు చెప్పండి విషయాలు మనం ఉన్నాయి. ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సహవాసానికి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు మీరు విన్నటువంటి లక్షణాలన్నింటినీ గుర్తుపెట్టుకుని నేను ఆ సంఘంలో ఉండి ఆ సంఘాన్ని సరిచేసి, ఆ సంఘాన్ని బాగు చేసి, ఆ సంఘాన్ని సిద్ధపరిచి, ఆ సంఘంలో ప్రభుని సంపూర్ణంగా ప్రతిష్ఠ చేద్దాం అనేటువంటి పోరాటం చాలా యువరక్తాలకి కదులుతూ ఉంటుంది. అలాంటి చెత్త సంఘంలో నేను ఉన్నానని నాకు తెలిసిపోతే నేను ఆ చర్చిని ఎందుకు తయారు చేయకూడదు, ఎందుకు బాగు చేయకూడదు అని మనం ఆలోచన చేస్తాం. నిజానికి తప్పు అయితే లేదు, నువ్వు ఆలోచన చేయొచ్చు. కానీ దేవుని యొక్క ఉపదేశంలో నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోతావు అనడానికి అదొకటే కారణం. ఏ సహవాసంలో నువ్వు ఉన్నావో ఆ సహవాసపు గుణలక్షణాలను నీకు అర్థం చేసుకుని నీ ఆత్మీయ జీవిత పరిణితిని కట్టుకోవటానికి ఆ సహవాసాన్ని ఉపయోగించుకోగలుగుతున్నావా అన్నది ఉపదేశం. నువ్వు వెళ్ళి అక్కడ కడతావా లేదన్నది ఉపదేశం కాదు. నువ్వు వెళ్ళి కట్టేద్దామనే కోరిక నీకు ఉండకూడదు, అది కట్టేయటానికి వాక్యంలో పిలుపు నీకు లేదు. సో అది అర్థం చేసుకోకుండా నేనేదో బిల్డ్ చేసేద్దాం, నేనేదో సరి చేసేద్దాం, నేనేదో మా పాస్టర్ని కరెక్ట్ చేసేద్దాం, చర్చలు తప్పు చేసేవాళ్ళు పెద్దలకి తీర్పు చేసేద్దాం, లేకపోతే వాళ్ళని బాగు చేద్దాం, ఇక్కడ బాగా చేద్దాం, ఎలాగైనా యేసుప్రభు శరీరాన్ని కట్టేద్దాం, అది నీ పిలుపు కానే కాదు. దేవుడు ఆ విషయానికి ఏ రకమైన ప్రత్యక్షత ఇచ్చాడో తెలుసుకోకుండా ఉపదేశానికి చెదరగొట్టబడుతున్న బలహీనత నీదే. కాబట్టి చర్చ్లోకి కాంగ్రిగేషన్లోకి వచ్చేటప్పుడు ఎలాంటి మంచి కాంగ్రిగేషన్ నువ్వు వెతికినా నీకు దొరకదు. బెస్ట్ కాంగ్రిగేషన్స్ నీకు ఉండవు, బెస్ట్ పాస్టర్ నీకు దొరకడు. క్రైస్తవ సమాజంలో సహవాసము యొక్క ప్రాముఖ్యతకు సేవకుని యొక్క ప్రాముఖ్యత బహు తక్కువ. కారణం ఏంటంటే చర్చ్ మొత్తంలో కూడా పాస్టర్కి చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది న్యూ టెస్టిమెంట్ లైఫ్లో. కాపరి మిమ్మల్ని కాయాలి, కాపరి మిమ్మల్ని పోషించాలి, కాపరి మీకు కావలసిన పరిస్థితులన్నిటికీ కావలసినట్లుగా తప్పిపోకుండా మిమ్మల్ని సంరక్షించాలి. దట్స్ ఆల్. అక్కడతో కాపరి పని అయిపోయింది. కానీ కాపరులు, నేటి కాపరులు చాలా జాగ్రత్తగా ఏమారట, పశుప్రాయులై తమ మందలను చెదరగొట్టుకుంటున్నాడని ప్రవక్త ముందుగానే హెచ్చరించాడు. వీరేం చేస్తున్నారంటే వారి ఇళ్లలో కార్యక్రమాలు చేస్తున్నారు, వారి పెళ్లిళ్లలో కార్యక్రమాలు దూరిపోతున్నారు, వాళ్ళ పెద్దరికాలన్నింటినీ వీళ్ళ మీదే చేసుకుంటున్నారు. వారి ఇంట్లో ఏం చేయాలో చేయకూడదో సేవకులు నిర్ణయిస్తున్నారు. వారు ఎలాంటి వారో, ఎలాంటి పద్ధతిలో ఉండాలో, వాళ్ళు తినాల్సిందేంటో, కూర్చోవలసిందేంటో, చేయాల్సిందేంటో, కొనాల్సిందేంటో ఎవ్రీ డెసిషన్ ఫ్యాక్టర్ ఎక్కడ జరుగుతున్నాయి? కాపరి దగ్గర జరుగుతున్నాయి. కానీ ఏది జరగాలి అక్కడ? నువ్వు సహవాసంగా దేవుని కొరకు రూపంలో మారడానికి నీకు కాపరి ఉపయోగపడాల్సి వస్తే నీ ఇంట్లో పరిస్థితులకు నీ కాపరి ఎందుకు? అందువల్ల కాపరి యొక్క తత్వాన్ని మనుషులు వారికి కావలసిన దానికి మనుషులు మార్చేశారో, కాపరి మార్చేసుకుని మీకు బలహీనమై దాసుడైపోయాడో తెలియట్లేదు. నిజానికి దేవుని యొక్క వాక్యపు పద్ధతులను మనం క్షుణ్ణంగా పరీక్షిస్తే ఏ ఉపదేశమును కామాతురత్వానికి బోధిస్తారని గడిచిన వారం మనం నేర్చుకున్నామో ఆ ఉపదేశాలలో ఉండే తేడా మనుషుల మాయోపాయముల చేత
మనుషుల బలహీనతలలోనికి ఎక్కడైనా నడిపిస్తారేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు తెలుసా, యేసు ప్రభు వారు చాలా క్షుణ్ణంగా తీర్పులు తెచ్చిన కొన్ని సంఘాల గురించి చెప్పే ముందు మీరు ఒక విషయాన్ని పరీక్షించుకోవాలి. ఈరోజు కొంచెం తేటగా వినండి, మీ చెవులను కొంచెం లోపలికి తెరవజేయనివ్వండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఒక వార్నింగ్ ఉంది. మాథ్యూ 24:4 యేసు ప్రభు రాకడకు సూచక్రియలు ఏంటని మనుషులు అడిగితే ఆయన చెప్పినటువంటి కొన్ని వార్నింగ్స్. మాథ్యూ 24:4 24వ అధ్యాయము 4వ వచనం. ఏమన్నాడు? ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా. ఎవ్వరు అంటే ఎవరు? ఎవరెవరు ఉండొచ్చు? ఎవరెవరు ఉండొచ్చు మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు? మీకు ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అని అంటే మీకు బాగా గుర్తొచ్చేది ఎవరానంటే పాస్టర్లు తప్ప మిగిలిన అందరూ గుర్తొస్తారు. ఎందుకంటే మా పాస్టర్ గారు ఎందుకు మోసం చేస్తారు? మమ్మల్ని నిత్యత్వంలో నడిపిస్తారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చారు, ప్రభు బలు ఇస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని పాపంలోకి తీసుకుపోరు, మమ్మల్ని లోకంలోకి తీసుకురారు, రక్షిస్తారు అనుకుంటా. ఎవడును అనే దాని కింద వచ్చిన చదివితే మీకు అర్థం అవుతుంది. ఏముంది అక్కడ? అనేకులు నా పేరట వచ్చి. ఎవడు యేసు ప్రభు పేరిట బోధించగలడు? ఎవరు బోధించగలరు? సువార్థికులు బోధిస్తారా? సేవకుడే కదా బోధించగలడు. కాబట్టి ఎవరిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ కాపరి కిందకి వెళుతున్నావో, ఏ సహవాసానికి వెళుతున్నావో, ఏ పాస్టర్ గారు నాకు పాస్టర్ గారు అంటున్నావో, ఏ వ్యక్తి నీకు దైవ సంబూతుడిగా కనబడుతున్నాడో ఆ మోసంలో నువ్వు పడిపోకుండా నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ప్రభువా, మరి ఆ చర్చ్ గురించి నువ్వు ముందు మాకు వార్నింగ్ ఇవ్వచ్చు కదా. యేసు ప్రభు ఏమంటాడు? 24:4 చదవలేదా? నువ్వు కదా మోసం చేసుకోకుండా ఉండాల్సింది, నువ్వు కదా దానిలో ఆ కంప కింద దూరకుండా ఉండాల్సింది, నువ్వు కదా మెలకుగా ఉండాల్సింది. ప్రభువా, వాళ్ళు నీ పేరట అద్భుతాలు చేయలేదు. అసలు నేను ఆడెవడో తెలియదని నేను ముందే చెప్పానుగా, మీకు అర్థం కాలే? ఇప్పుడు ఎవరు చెక్ చేసుకోవాలి? నువ్వు ఏ సహవాసానికి వెళ్తున్నావో, ఏ సంఘంలోకి వెళ్తున్నావో, ఎందుకు వెళ్తున్నావో, దేనికి వెళ్తున్నావో, ఏ కోరికకు వెళ్తున్నావో, ఏ ఆశకి వెళ్తున్నావో, ఏ బలహీనతకి వెళ్తున్నావో, ఏ ప్రలోభానికి వెళ్తున్నావో, ఏ దీవెనకి వెళ్తున్నావో ఎవరు చెక్ చేసుకోవాలి? సో మీరు ఆయా సంఘాలకు, ఆయా సహవాసాలకు, ఆయా స్నేహితులని చెప్పబడిన దైవ స్నేహితులకు మీరు వెళ్తున్నట్లయితే మీరు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇక్కడ పాస్టర్ గారు తప్పేం లేదు. వాళ్ళు క్రీస్తు పేరట వచ్చి నాలాగా తెల్లబట్టలు వేసుకుని, నాలాగా యేసు ప్రభు నామంలో అనేక వాగ్దానాలు ఇస్తారు, అనేక ప్రమాణాలు ఇస్తారు, అనేక ప్రార్థనలు చేస్తారు, అనేక సాక్ష్యాలు చెప్తారు. కానీ క్రీస్తు పేరట వచ్చి మోసగిస్తున్నబడుతున్న వ్యక్తిని మీరు గుర్తించకపోతే తప్పెవరది? యేసు ప్రభు రేపెప్పుడు పోన్లే అని జాలిపడతాడా మీ మీద? ఖచ్చితంగా జాలిపడ్డా. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు చెప్పినటువంటి మాటలు జీవమై ఉన్నాయి. అవి భూమి ఆకాశం గతించిన మాట పొల్లు తాగదు. కాబట్టి చూసుకోండి, అది ఖచ్చితంగా మనం వార్నింగ్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథంకి రండి. మీరు భయపడాల్సిన సంగతి ఒకటి చెప్తాను మీకు. 2వ అధ్యాయంకి రండి, 4వ వచనం చూడండి. మొదటి సంఘాలలో దేవుని యొక్క మాటలు వినపడినటువంటి మొదటి ప్రపంచంలోంచి ఏర్పడినటువంటి క్రైస్తవ సంఘము యేసు ప్రభు తీర్పుని ఎలా ఎదుర్కొందో చూపిస్తాను. 2 మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఏం రాయమన్నాడో? 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇప్పుడు బోధించుంటారా? బోధించలేదా సంఘం? పేతురు గారు, యోహాను భక్తుడు మొదటి సంఘంలో శిష్యులు కదండి. ఆ ప్రదేశానికి వెళ్ళిన వారు పౌలు, వాళ్ళు నడిపించినప్పుడు ఆ ప్రదేశాలు చూసినటువంటి అందరూ కూడా యేసుప్రభు మొదటి ప్రేమను ప్రేమించే చెప్పుంటారా? యేసుప్రభు ఎలాంటి వాడో చెప్పుంటాడా? మీ సంఘంలో కూడా చెప్పాడా లేదా? దేవుడు అదే సేవకులతో చెప్పాడా లేదా? చాలామంది సేవకులు మీకు వచ్చి మీటింగ్లు పెట్టి చెప్తున్నారు కదా, ఇలాగే దేవుడు ప్రేమమయుడు, మీరు ప్రేమించండి అని చెప్పారా, లేదా దేవుడు ప్రేమమయుడు చాలని చెప్పారా? చూసుకోండి. సో ఏమైతే చెప్పాడో ఈ సంఘం గురించి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు చనిపోయిన తర్వాత 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఏర్పడిన సంఘం. ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ 15 to 20 AD, 15 నుంచి 20 సంవత్సరాలు అంటే సంఘము ఏర్పడడానికి ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నది సంఘం అయితే, మొదట ఏర్పడినటువంటి ఎఫెసీ సంఘానికి రోమాలో అతిపెద్దదైనటువంటి సంఘం, బాగా ధనము కలిగినటువంటి వ్యక్తులు ఆ ప్రదేశంలో ఉన్న సంఘం, మంచి పవర్ఫుల్ రాజకీయ పలుకుబడి కలిగినటువంటి, దేశాన్ని మార్పులు చేయగలిగినటువంటి, సంస్థాగత నిర్ణయాలు తీసుకోగలిగిన, చతురత కలిగిన, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఏర్పడినటువంటి ఎఫెసీ మొదటి సంఘం. ఆ ప్రదేశంలో చాలా రకాలైనటువంటి కల్చరల్గా లిటరేచర్ అభివృద్ధి పొందినటువంటి మొదటి సంఘం. అంటే
ఆ సామాజికమైన పరిస్థితులతో పాటు వాక్య సంబంధమైన కొన్ని పుస్తకాలను కూడా ఆ ప్రదేశంలో రాసుకోగలిగినంత అభివృద్ధి క్రైస్తవ ఆచార సంప్రదాయాలను చాలా విరివిగా ఎక్కువగా బలంగా నాటబడినటువంటి మొదటిది ఎఫెసీ సంఘం. ఈ సంఘము సుమారుగా 2,50,000 మంది ప్రజలతో కూడినటువంటి పట్టణంలో ఏర్పడిన మొదటి సంఘం. 2,50,000 పాపులేషన్, అంత పెద్ద నగరంలో ఏర్పడిన పెద్దటి సంఘం. పౌలు రెండవ మిషనరీలో దీన్ని స్టార్ట్ చేశాడు. అపోస్తలుడిగా చెప్పండి, పౌలు స్టార్ట్ చేసినటువంటి, అసలు యేసు ప్రభు సంఘం స్టార్ట్ చేయాల. ఎవరు స్టార్ట్ చేశారు? చర్చి పౌలు ద్వారా స్టార్ట్ చేయబడినాయి. యేసు ప్రభువు వారు సంఘము యొక్క లక్షణాలను, సంఘమును దేని మీద కట్టాలో పేతురుకు చెప్పెళ్ళాడు. కానీ పౌలు ద్వారా దానిని నిర్మాణం చేయబడింది. సంఘముగా కూడుకొనినటువంటి మొదటి సమాజం పరిశుద్ధాత్మ ద్వారా పేతురు మాట్లాడినప్పుడు కొన్ని వేల మంది హృదయంలో గొచ్చుకుని వారు దేవుని కొరకు మనసు మార్చుకున్నారు. కానీ సహవాసంలోనికి సంఘంలోనికి చేర్చబడలే. పౌలు వచ్చి మొట్టమొదట ఆ సహవాసాన్ని ఎలా చేయాలో, ఎలా కూడుకోవాలో, ఏ ప్రిన్సిపల్స్ ఉండాలో, ఏ రకమైన లక్షణాలు ఉండాలో మొదటి సంఘం ఎఫెసీ సంఘంలో ఆయన దాన్ని నిర్ణయించాడు. ఇక్కడ పౌలు, అపోలో, తిమోతి, యోహాను ఇలాంటి వారు ఆ ప్రదేశంలో చాలా చక్కటి పరిచర్య, ఆ సంఘంలో చాలా విషయాలలో బోధ చేసినటువంటి సంఘం. మంచి మంచి ప్రసంగాలు వినుంటారు. యేసు ప్రభుని డైరెక్ట్గా చూసిన వాళ్ళు మాట్లాడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సంఘం. ఎంత గొప్ప సంఘం ఉండాలండి అది! ఎంత మంచోళ్ళు ఉన్నారు. యోహాను, యేసు ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడని యోహాను మాట్లాడిన సంఘం. తిమోతి, పౌలు తిమోతి శిష్యుడు. మనం 1వ పత్రిక 2వ పత్రిక చదువుతామే. ఆయన డైరెక్ట్గా చర్చిలో ఉండి ముస్లిం ముచ్చట్ల గురించి కానీ, బూతుమాటల గురించి కానీ, సరసపు మాటల గురించి కానీ హెచ్చరించబడినటువంటి చక్కటి సంఘం. అసలు బేసిక్ ఫౌండేషన్ అనేటువంటి మంచి చర్చ్ ఆ ప్రదేశంలో ఏర్పడింది. ఆ చర్చిలో ఒకవేళ నువ్వు సభ్యుడిగా ఉండుంటే, గొప్ప రాజకీయం పక్కకు పెడితే ఆత్మీయమైనటువంటి పౌరుషం కలిగినటువంటి నాయకులు నడిపించినటువంటి ఆ చర్చి ఈ మొదటి సంఘం. ఇలాంటి సంఘంలో యేసు ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడు? ఇప్పుడు 4వ వచనం చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. అయినను అనే పదానికి నేను మీకు అర్థం చెప్తాను. నువ్వు చాలా పెద్ద చర్చిలో ఉన్నా, నువ్వు బాగా పాస్టర్లతో సంఘం సహవాసం నడిపించే మీటింగ్లో నువ్వు ఉన్నా, నీ టవర్ మీద పెద్ద గంట ఉన్నా, నీది లక్షలాది మంది ఆరాధించడానికి కూడుకున్న పెద్ద పట్టణపు సంఘం అయిపోయినా, 58 రోజులు కట్టేసిన చర్చ అయిపోయినా, ఇంకా లేకపోతే నువ్వు మీటింగ్కి వెళ్ళిపోతుంటే కుప్పలు తెప్పలు లక్షలు యూట్యూబ్ బద్దలైపోయేంత వ్యూవర్షిప్ నీకు వచ్చేస్తున్నా, అయినను మొదట నీకుండిన ప్రేమను నీకు లేదనియు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. తప్పు ఒకటి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అంటే నీకు చాలా ప్రేమ అయితే లేదు కానీ విపరీతమైన కష్టాలు అయితే పడిపోతున్నావు, పెద్ద సంఘంలో దూరిపోయావని, గొప్ప అవకాశం ఉంది, మీకు పెద్ద పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చాడని నువ్వు చెప్పేసుకుంటున్నావు, అయినా నీకు సహనము కలిగినటువంటి లక్షణము కలిగినటువంటి ప్రేమ లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ చర్చిలో ఉండడం గొప్ప, ఆ చర్చిలో ఉండిన తర్వాత తిట్లు తినడం గొప్ప? వెళ్ళడం మంచిదా కాదా? మంచిదే. వెళ్ళిన తర్వాత ఈ తీర్పును తప్పించుకోగలవా? ఇంతకీ నేను అడగాల్సిన మొదటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఆ సంఘంలో అలాంటి తిట్లు కలిగించేటువంటి అలాంటి చెడ్డ తీర్పు నీ మీదకు వేసే, ఆ నింద వేసే సంఘానికి ప్రధానమైన కారణం నువ్వేనేమో. నిన్ను బట్టే ఆ ఎఫ్సీ సంఘానికి ఆ తీర్పు వచ్చిందేమో. ఇప్పుడు నువ్వు వెళ్తున్న సంఘానికి యేసు ప్రభు తీర్పు తీరిస్తే ఎఫ్సీ సంఘానికి తీర్పు తీర్చిన దానిలో, ఆ తీర్పులో నువ్వు తప్పించుకుంటావా? నువ్వు ఉంటావా ఉండవా? మొదటి ప్రేమ నీకు లేదు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనం నాకు తెలుసు, నీకు చాలా కష్టాలు పడ్డావని నాకు తెలుసు, కానీ నీ మీద నేను ఎలాంటి నిందే వేస్తాను అన్నాడు అనుకోండి. ఎఫ్సీ సంఘం తప్పించుకోలేకపోయింది. నేటి సంఘం ఈ తీర్పు నుంచి తప్పించుకోగలదా? నిన్ను బట్టి. నాకు మీ పాస్టర్ గారి గురించి నాకు చింతలేదు, పోయినోడు 2 నరకాలకు పోతాడు, వదిలేసాయి. నీ సంగతి చెప్పు, నువ్వు తప్పించుకోగలవా? నువ్వు ఈ తీర్పు నుంచి బయటికి రాగలవా? నిన్ను బట్టి ఈ మాట అడిగితే నువ్వేం చెప్పగలవు? ఒక ఆమె చెప్తోంది, పాస్టర్ గారు మా ఆయన అంటే నాకు ఈ మధ్య ఇష్టం తగ్గుతుంది, ప్రార్థన చేయండి అంది. భర్త మీద ఇష్టం రోజు రోజుకి పెరగాలి, తగ్గుతుంది ఎందుకు అంటే ఆవిడ చెప్తుంది, ఏమోనండి నాకు తెలియట్లేదు అంది. అయితే ఆయనకి ఇంకెవరి మీద ఇష్టం పలుకుతుందా? అది నీకు తెలిస్తేనే కదా నీకు ఇష్టం తగ్గాలి. అంటే అబ్బే అమ్మ ఆయన అలాంటోడు కాదండి, మరి నీకెందుకు ఇష్టం తగ్గుతుంది? సరే ఒక్క నిమిషం, ఇష్టం తగ్గుతుంది అని నువ్వు చెప్పేశావు కాబట్టి నన్ను నిన్ను పరీక్షించని. పెళ్లిలో మొదటి రోజు, మొదటి వారం, మొదటి నెల, మొదటి సంవత్సరంలో నీకు నీ భర్త మీద ఉండేటువంటి ఆసక్తి సంవత్సరం తర్వాత ఏమవుతుంది? సాగిపోయిందా, అతుకుపోయిందా? మాట్లాడండి. పెళ్ళైన వాళ్ళందరూ ఆలోచించుకోండి, ఏమైంది? అతుక్కుపోయిందా, సాగిపోయిందా?
బెలూన్ ఊదితే ఏమవుద్ది? కొద్ది రోజులకి అది గాలి తీసిన ఏమైపోద్ది? ఇప్పుడు నువ్వు నీ ప్రేమ సాగిపోయిందని దేవుడు నింద వేస్తే మొదటి ప్రేమ నీలో లేదని నువ్వు గెలవగలవా? సహవాసం అంటే ఏంటి? ఇద్దరు కలిసి ఉండుట. మొదటి సహవాసం ఎక్కడ? నీ ఇల్లు. నీ ఇంట్లో ఎవరెవరితో? భార్యాభర్త మీ ఇద్దరు. తర్వాత నీ కుటుంబం. అవుట్. తిరుగు తప్పించుకోగలవా? అలాంటి పనికిమాలిన దానివైన నువ్వు, పనికిమాలిన వాడివైన నువ్వు యేసుక్రీస్తు సహవాసంలో చేరితే మిగిలిన వాళ్ళతో యూనిటీగా ఉండనిస్తావా? కలిపినిస్తావా? కట్టనిస్తావా? సహనం నీకుంటుందా? ప్రేమ నీకుంటుందా? నీ ఇంట్లోనే నువ్వు నీ భర్తని భార్యని ప్రేమించలేని నీ బతుకు బయటకు వచ్చి సమాజాన్ని అంతటినీ ప్రైజ్ లార్డ్ బ్రదరు, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని అరటి పువ్వు నవ్వులు నవ్వితే తల్లో పెట్టుకోవడానిక? ఎవడైనా ఎర్రెక్కించడానిక? ఏం చేస్తావు? ఎందుకు ఆ పువ్వు నవ్వులు, ప్లాస్టిక్ నవ్వులు? మోసం కాదు బతుకు. సో అక్కడ తీర్పు. ఎంతమంది తీర్పును తప్పించుకుని లేదు బ్రదరు, ప్రతి సంవత్సరం మా ఆయనకి నాకు పెళ్లి రోజు తప్ప మిగిలిన రోజుల్లో ప్రేమ తక్కువైపోతుంది. పెళ్లి రోజు బాగా ప్రేమ వచ్చేది. ఈ రోజు మా పెళ్లి రోజు మాత్రమే ఉండే నీవు నీ భర్తతో నీ శరీరాన్ని పంచుకొని నీ బిడ్డలని పక్కని నీవు వారిని పెంచి పెద్ద చేసి శారీరక ధర్మాలు కుటుంబ ధర్మాలు నిర్వహించి మొదటి ప్రేమ నీలో లేదు అని అంటే నేనేమనాలి? నిజం చెప్పనా? మీ ఆధార్ కార్డులో నీ మొహం చూస్తే నీకు అసహ్యం వేస్తుందా లేదా? నీ పెళ్లి ఫోటో చూసుకున్నా కూడా నీకు బాధ ఇచ్చి ఇలా ఉన్నానండి నేను, ఇప్పుడు ఎంత బాగున్నానో, అప్పుడు అసలు ఏంటి నా అవతారం ఏంటి, నా రూపం ఏంటి, ఈ సొట్టబొగ్గలేంటి, ఈ బట్టబొర్ర ఏంటి, ఈ బట్టలేంటి, అయినా ఎలా అయిపోయింది పెళ్ళి? అది దేవుని కార్యము. ఆ సహవాసానికి, ఆ అన్యోన్యతకు పిలిచిన దేవుని కార్యం అది. ఆ రోజు నీకు అవతల మనిషి మీద నీకు ఇష్టాన్ని పుట్టించాడు, ప్రేమను పుట్టించాడు. అదే సహవాసం యొక్క విలువ. ఈరోజు నీ సహవాసం అది తగ్గిందంటే, అసహించుకున్నావంటే, కోపగించుకుంటున్నావంటే, ప్రేమించలేకపోతున్నావంటే ఈ తీర్పు నిన్ను బట్టే కదా. తప్పించుకోలేకపోతున్నావు. ఎఫ్సి సంఘానికన్నా నువ్వు గొప్పడివా? ఆ సంఘంలో ఉన్నటువంటి బోధల కన్నా దేవుని తీర్పును తప్పించుకోగలవా? డైరెక్ట్గా పౌలే ప్రీచ్ చేశాడు. డైరెక్ట్గా శిష్యులైన యోహాను నిలబడ్డాడు. అనేక మంది దగ్గర నిలబడ్డారు. ధనవంతులు ఉన్నారు, శాసనాలు చేయగలిగినారు, పట్టణాలు నిలబెట్టగలిగినారు. ఏం చేయగలిగారా? యేసుక్రీస్తు తీర్పును తప్పించుకోగలరా? ఎఫ్సి సంఘంలో చెప్పు. ఇప్పుడు నువ్వు తప్పించుకుంటావా నీ చర్చిలో నుంచి? నిన్ను బట్టి ఈ తీర్పు తప్పించుకోగలవా? యథార్థంగా నీ సహవాసాన్ని నువ్వు కట్టుకోవడానికి నిలబడగలిగావా? మరి అదే కదా నేర్చుకోవాలి. ఫెలోషిప్ అంటే అదే కదా. దేవునిలో సహవాసం అంటే అదే కదా నీకు కావాల్సింది. నా ఐక్యత నేను కాపాడుకోవాలి, నా అనురాగం నేను కాపాడుకోవాలి, నా ఆప్యాయత నేను కాపాడుకోవాలి, నా తొలి ప్రేమ నేను కాపాడుకోవాలి. మొదట ఏ ప్రేమతో కలిగి ఉన్నానో నానాటికి నా ప్రేమ పెంచుకోగలిగిందే కదా క్రీస్తు సహవాసం. అది తగ్గిందంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వేదో మోసంలో పడ్డావు, ఏదో వ్యామోహంలో పడ్డావు. నేను నిన్ను ఏది అని నిందించను. ఎఫ్సి పత్రికలో చెప్పని తీర్మానమే నీ మీదకి తీసుకొస్తాను. రెండో చర్చికి రండి. మామూలు పని వదిలేద్దాం, పని మిమ్మల్ని ఎఫ్సి సంఘం నుంచి మీరు దాటిపోయి బయటకు వచ్చేస్తే చూద్దాం. రెండో సంఘం స్ఫురణ 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఇక్కడ ఇదంతా మీరు చూస్తే నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. విపరీతమైన శ్రమలు ఉన్నాయి ఈ స్పున్నలో. విపరీతమైన దరిద్రంగా ఉంది, చాలా కష్టం ఉంది, చాలా బాధలు ఉన్నాయి. తినడానికి లోటు లేదు, కానీ బతకడానికి కావాల్సిన సుఖం లేదు. అది దరిద్రత అంటే. అన్నీ ఉన్నట్టే, కానీ ఎక్కడున్నా భయమే. దరిద్రత అంటే అది. ఏ రోజు ఏమవుద్దో తెలియదు. ఈ రోజు గడిస్తే గడిచినట్టే. అలాంటి శ్రమ, అలాంటి దరిద్రత కలిగినటువంటి స్ఫురణ సంఘంలో విపరీతమైనటువంటి పరిస్థితి జరిగింది. యేసు ప్రభు మరణించిన తర్వాత 100 సంవత్సరాల నుంచి 350 సంవత్సరాల మధ్యలో, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ 100 to 350 మధ్యలో జరిగినటువంటి చర్చ్ స్ఫురణ. టర్కీకి దగ్గరలో ఉండేటువంటి ఇజ్మిల్ అనేటువంటి ప్రాంతంలో ఏర్పడినటువంటి 2వ అతిపెద్ద మంచి సంఘం. మంచి కట్టడాలు ఏర్పడిపోయినాయి అప్పటికే. ఈ టర్కీ ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా, ఈ యుద్ధాల వల్ల, భూకంపాల వల్ల చాలా సంఘాలు నాశనం అయిపోయినాయి, కానీ బిల్డింగ్లు చాలా మంచి కట్టడాలతో కూడినటువంటి ఏర్పాట్లు ఆ చర్చిలో ఉన్నాయి. 100 to 350 years మధ్యలో రోమ్లో ఉండేటువంటి ఆ అందమైన, ధనవంతులైన, గొప్పవారనబడినటువంటి రోమ్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల పెద్దలందరూ కూడా ఏర్పడినటువంటి సంఘం అది. రోమా పౌరసత్వం చెప్పగానే పౌలుకి తీర్పు తీర్చడం ఆపేశారు. అయ్యబాబోయ్ నువ్వు రోమిడివా, అయ్యబాబోయ్ జాగ్రత్తగా ఉండాలన్నారు. అంటే అంత వాల్యుబుల్ పీపుల్ రోమన్స్. అలాంటి రోమా సామ్రాజ్యంలో ఉండేటువంటి అత్యధికమైన ప్రజలు యేసు ప్రభువుని అంగీకారంగా తీసుకున్నటువంటి పరిస్థితుల మధ్య రోమా ప్రభుత్వపు అధికారులతో అనేక శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. పాలికాప్ అనేటువంటి గొప్పవాడు 85 సంవత్సరాలు జీవించి ఆ ప్రదేశంలో గొప్ప ప్రభావవంతమైనటువంటి క్రైస్తవ్యాన్ని ప్రజ్వలింప చేసినటువంటి
రెండవ మంచి సంఘము స్ఫురణ. చాలా గొప్ప సంఘం. ఆ పేరు పెట్టిన చర్చిలకి స్ఫురణ సంఘం తాలూకా హిస్టరీ చాలామంది చదవరు కూడా. స్ఫురణ చర్చ్ అని గొప్పగా చెప్పుకుంటారు తప్ప స్ఫురణ చర్చిలో ఉండే పరిస్థితులు ఏంటో తెలియదు. కానీ ఆ పరిస్థితి ఇలాంటి 350 వరకు కూడా చాలా మంచి సంఘంగా చాలా మంది దైవజనులు ఆ ప్రదేశాన్ని దర్శించి దేవుని గురించి జీవించినటువంటి పరిస్థితి. ఆ సంఘంలో యేసుక్రీస్తుతోకి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఇవ్వబడినటువంటి తీర్పు ఏంటి తెలుసా? నీవు చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవకిరీటం ఇస్తాను అన్నాడు. అలాంటి మాటలు మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? వాళ్ళు నమ్మకంగా ఉంటారా ఉండరా? ఆశ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నీకు జీవకిరీటం ఎప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అంటే ఏంటి? ఉండమన్నా ఉండలేననే? నీకు ఊహకు మించిన బహుమతిని ఎదురుగా పెడితే దాని ఆశకైనా నువ్వు బతుకుతావేమోనని. ఆ సంఘం శ్రమను దరిద్రతను చూస్తూ పెరుగుతున్నటువంటి ఆ సంఘంలో నమ్మకత్వం లేకుండా జీవించిన సహవాసం అది. సరైన నమ్మకమైన దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా ఆ ప్రదేశంలో ఎవరు కూడా స్ఫురణ సంఘంలో లేరు. వాళ్ళు అవసరానికి సంఘంలో ఉన్నారు, వారికి నచ్చిన దానికి సంఘంలో ఉన్నారు, వారి గొప్పకి సంఘంలో ఉన్నారు, వారి పేరుకు సంఘంలో ఉన్నారు, వారు చెప్పుకోవటానికి మేము పలానా సంఘానికి సంబంధించిన సభ్యులమని చెప్పుకునేటట్టుగా ఉన్నారు. కానీ వాళ్ళలో ఆ నిజమైనటువంటి శ్రమతో కూడినటువంటి ఆ దరిద్రతతో కూడిన పరిస్థితులకు తగిన నమ్మకత్వాన్ని వాళ్ళు సంపాదించుకోలేరు. మీరు ఎవరైనా క్రైస్తవులైనందుకు శ్రమ పడినట్లయితే ఆ శ్రమను బట్టి మనం ఆనందించాలా, బాధపడాలా, అతిశయపడాలా వద్దా? ఎవరైనా మీ మీద అన్యాయంగా చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరేమవ్వాలి? తీర్పు చెప్పాలా? పోలీస్ స్టేషన్లో పెట్టాలా? కేసులు కట్టాలా? ఏం చేయాలి మరి? మహా ఆనందం అని ఎంచుకొని మీరేం చేయాలి? సంతోషించాలా అక్కర్లేదా? మీ ఫలం పరలోక మంది అత్యేదో అది అధికమవుతుందా లేదా? వాక్యం మన అంతర్గత తెలుసు. కానీ కొంచెంపాటి శ్రమ వచ్చేటోడికి మళ్ళీ ఏమైపోవాలి? మనం రివర్స్గా పనిచేస్తున్నాం. అలాంటి తీర్పులు నేటి సంఘం మీదకి వచ్చిన లాంటి తీర్పులే స్ఫురణ సంఘం మీదకి యేసు ప్రభు వారు పెట్టాడు. ఖచ్చితంగా అలాంటి సంఘంలో నీ జీవితంలో ప్రభుత్వము ద్వారా వచ్చేటువంటి అనేకమైన పరిస్థితులే గనక నీ ముందుంటే, అలాంటి పరిస్థితులకు తగినటువంటి శ్రమ గనక నువ్వు అనుభవించాల్సిన అగత్యం గనక నీకు ఏర్పడితే, ఆ సహవాసంలో నువ్వు ఉంటే నిన్ను బట్టి దేవుడు ఈ తీర్పుని తీయకుండా ఉంచగలడా, చెప్పకుండా ఉంచగలడా? ఇలాంటి చర్చిలో స్ఫురణలో నువ్వు ఉంటే నిన్ను చూసి దేవుడు ఈ మాట చెప్పాలి. ఏమని? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, నువ్వు ఆల్రెడీ నమ్మకంగా ఉన్నావు, దా జీవకిరీటం పెట్టేస్తాను అనాలా? అంటాడా? మీ పక్కన అడగండి. జీవకిరీటం ఇచ్చేస్తాను నువ్వు ఓకే అనేసి సర్టిఫై చేస్తాడని అడగండి. ఇదే తీర్పు చెప్పాలా? ఏమని? అంతవరకు నమ్మకంగా ఉండు, ఈ ఒకసారి ట్రై చేయి అని. మనకు ఒక సామెత ఉంది, తుమ్మితే ఊడిపోయే ముక్కుని అన్నాళ్ళు అతికి పెట్టుకుంటావని. తుమ్ము అనే దానికి విపరీతమైన శక్తివంతంగా ప్రభావవంతంగా కిలోమీటర్ల వేగంతో లోపల నుంచి బయటికి తెస్తుంది. ఆ టైంలో ముక్కు ఊడిపోద్దని నువ్వు ముక్కుని పట్టుకున్నప్పుడు కూడా ముక్కులోకి ఏమవుతుంది? చీముడితో పాటు ఊడిపోద్ది, అది కూడా రాలిపోద్ది. నీ బతుకులో దేవుని పక్షమైనటువంటి ఈ తీర్మానం దగ్గరికి వచ్చేటప్పటికి ఓ సహోదరుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు ఈ సంవత్సరం ఉన్నాం, మా ఆవిడ నేను మా కుటుంబం, ప్రార్థన చేయండి అన్నాడు. నాకు డౌట్ వచ్చేది, ఆ పదం నచ్చలా. బ్రహ్యా పదం మార్చాను. యథార్థం చెప్పాను సార్, మీకు నచ్చినట్టు నడిపింపు ఉంటే ప్రార్థన చేయండి అన్నాడు. సరే రండి అన్నాను. ఆవిడ వచ్చింది, కొత్త చీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టుకుంది, స్వీట్ ప్యాడ్ పట్టుకొచ్చింది. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, నుంచున్నాడు, ప్రార్థన చేద్దాం అన్నారు. చేతులు పట్టుకోండి అంటే పర్లేదు ప్రార్థన చేయండి అంటుంది ఆవిడ. ఏమనలేదు, మీ ఆయనే కదా పట్టుకోరని. ఆ పిల్లోడు నాన్న అరే డాడీ చేయి పట్టుకోరని సార్, ప్రేయర్ చేయండి అంకులు అన్నాడు. వాళ్ళు ముగ్గురు పట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు వాళ్ళ సంబంధం నేను గట్టిగా కట్టనా, వెళ్ళిపోయేలా వదిలేనా? మీరు ప్రార్థన చేసి గట్టిగా పట్టేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుందో పోద్దాం. ఈ రోజుకే చాలామంది కప్పు కింద ఉన్నారు కానీ హృదయాల్లో లేరు, ఇంటిలో ఉన్నారు కానీ కలిసి లేరు, బెడ్ మీద ఉన్నారు కానీ ఐక్యత లేదు, ఒక గుమ్మంలోంచి వెళ్ళి వస్తున్నారు కానీ సమాధానం లేరు, ఓ బండి మీద మెడకాయో నడుంకాయో పట్టుకున్నారు కానీ ఆత్మీయత లేదు. ఇప్పుడు నీ బతుకు స్ఫురణ సంఘంలో ఉంది. ఓ దరిద్రురాలా, ఓ దరిద్రుడా, నీ దరిద్రం ఎంత దరిద్రం అంటే సంఘంలో చేరాక కూడా ధనవంతుడిగా ఉండలేకపోయావు, సంఘంలో చేరి కూడా హృదయాన్ని సిద్ధపరచుకోలేకపోతున్నావు, ఒక కుటుంబాన్ని కట్టుకోలేకపోయావు, ఒక ఆత్మీయ సంఘంలో చేర్చలేకపోయావు, ఆ యూనిటీకి తగినట్లుగా ఆ అన్యోన్యతను ప్యాచలేకపోయావు. అది చెయ్యలేని, అది సాధించలేని, అది సంపాదించడానికి తిప్పలు పడలేని నీ బతుకుకి
ఏ తీర్పు తగ్గిపోద్ది. ఇంతకీ స్ఫురణ సంఘం తీర్పు ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? నిన్ను బట్టే. నువ్వే బెదిరిస్తున్నాడు కొడుకు అని. ఆ డాడీ అలాగ వెళ్తున్నాడు. రారా వెళ్దాం సార్, మీరు వెళ్ళండి, నేను పాస్టర్తో మాట్లాడొస్తానన్నాడు. నన్ను ఇటు నన్ను కొట్టేస్తాడు. ఉండండి, మీరు ఉండండి, అక్కడ కూర్చోన్నాను నేను. ఏంట్రా చెప్పాను అనేసి అంటే, నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదండి అన్నాడు. ఆ రోజు దెబ్బలాడుకుంటుంటే వాళ్ళిద్దరూ 3 పెళ్ళాలి, ఈ పెళ్ళి గిళ్ళి మనకు వద్దనిపిస్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటా, ఒంటరిగా ఉంటానండి, లేకపోతే నాకు నచ్చినోడితో పెళ్లి చేసుకుంటానండి. నచ్చిన దాంతో అంటలేదాడు, నచ్చినోడితో పెళ్లి చేసుకుంటాడంట. అంటే ఏం పెళ్ళి? గే మ్యారేజ్. హోమోసెక్షువల్గా మారతాడంట. పైగా ఏంట్రా ఆ పదం ఏంట్రా అని అంటే, మీకు షారుఖ్ ఖాన్ తెలుసా అన్నాడు. ఆడెవడో నాకు తెలియదురా బాబు, వదిలే అని. ఆడు మొత్తం ఒక 20 మంది పేర్లు చెప్పాడండి. పేర్లు చెప్పి వీళ్ళందరూ పెళ్ళాలను వదిలేసి హ్యాపీగా ఉన్నోళ్ళు తెలుసా మీకు అన్నాడు. నువ్వు ఆ కోవకు చెందవు కదా, నువ్వు ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ కొడుకువి, నీకు ఆ సెలబ్రిటీలతో సంబంధం ఏంట్రా, ఆ సినిమా వాళ్ళు వేసే యాషాలు నీకు ఎందుకురా అని అంటాడు. 3 పెళ్ళాల మధ్యలో ఇలాంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే ఇలాగే ఉండాలండి. బైబిల్ చదువుతావా నువ్వు అని అడిగాను. అడిగితే బైబిల్ చదివితే బాగుపడ్డాడు, మా అమ్మ రోజు చదువుతుంది, ఏంటో ఉపయోగం, మా నాన్న రోజు బైబిల్ తీసి చదువుతూ ఉంటాడు, ఏంటో ఉపయోగం. ఇప్పుడు నేను అడిగి ఏం చెప్పనండి? ఆ తీర్పుకి కారణం ఎవరండి? ఎవరిని బట్టి చెప్పమంటారు చెప్పండి. నేను వాళ్ళ అమ్మను బట్టి ఒరే ఆవిడని చూసి సరి చేసుకొని చెప్పనా? వాళ్ళ నాన్న చూపించి ఒరే ఆయన్ని బట్టి నువ్వు సంఘంలో కుటుంబంలో ఖచ్చితంగా ఉండరా అని చెప్పనా? ఏం చెప్పనా సంఘంలో? అలాంటి వాడు సంఘంలో ఉండడం వల్ల ఎవరికి లాభం? స్ఫురణ సంఘానికి తీర్పు తప్పించగలవా? ఆ స్ఫురణ సంఘంలో నువ్వు ఉన్నావు, ఆ సంఘంలో నువ్వు సభ్యుడివే, ఆ సంఘంలో నువ్వు సభ్యురాలువే. నువ్వు ఎలాంటి ప్రమాదంలో ఉన్నావు చూసుకో. ఈరోజు సహవాసంలో చేరిన తర్వాత మీరు మోసగించబడకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవటం ఒక ఎత్తు అయితే, మమ్మల్ని మోసం చేయకుండా బతకాల్సిన బాధ్యత మీకుంది. జాగ్రత్త. ఓ సంఘమా, నీ సేవకుడు వెర్రివాడైపోవచ్చు, నీ సేవకుడిని మోసగించే బతుకుతున్నావేమో చూసుకో. సంఘం ఎదుట ఒకలాగా, సంఘం వెనక ఒకలాగా, సంఘములో ఒకలాగా, కమ్యూనియన్లో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా బతుకుతున్నావేమో. నీ బతుకు తేడా బతుకు చూసుకో. స్ఫురణ సంఘమా ఖచ్చితంగా వార్న్ చేస్తుంది. 3వ సంఘంకి రండి. నీది నేను చెప్పిన సంఘాలు కాదు, బైబిల్లో ఉన్న సంఘాలే. ప్రకటన గ్రంథం మీరు చదివిస్తున్నాను. 3వ సంఘం 2వ అధ్యాయం 16వ వచనం. పెర్గము. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. వీళ్ళు మారు మనసు పొందాల్సిన పరిస్థితి ఏంటంటే, ఏమండి చర్చ్ అంటే ఎప్పుడు ఏర్పడుతుంది? బాప్తిజం ఎప్పుడు తీసుకుంటారండి? మారు మనసు పొందిన తర్వాత బాప్తిజమా, బాప్తిజం పొందిన తర్వాత మారు మనసా? మారు మనసు నిమిత్తమైన బాప్తిజమే కదా మనం తీసుకుంటాం. ఈ సంఘంలో చేరిపోయిన వాళ్ళకి యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఏంటి సంఘం ఏమైంది? సంఘంలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొందారనమాట. ఏం మారు మనసు? మొదట మారు మనసుకి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, బాబో నువ్వు మనసు మార్చుకోకపోతే నేను తీర్పు తీరుస్తానని. విచిత్రం ఏంటంటే, ఈ పెర్గము అనే సంఘంలో విగ్రహారాధన, జారత్వము, తప్పుడు బోధలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంఘం 100 సంవత్సరాల తరువాత, యేసుప్రభు చనిపోయిన 100 సంవత్సరాల ఆ సమకాలీన స్ఫురణ సంఘానికి దగ్గరలోనే చాలా ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంలో, అన్య విగ్రహారాధనలు, తప్పుడు సిద్ధాంతాలతో ఉన్న ప్రపంచంలో ఈ సంఘం లేచింది. మొత్తం విగ్రహాలే, కానీ ఆ ప్రదేశంలో సంఘం స్టార్ట్ చేయగలిగాడు. ఆ విగ్రహారాధన జనముల మధ్య యేసుక్రీస్తు సంబంధులతో ఒక ఉజ్జీవం కలిగినటువంటి సంఘం ప్రారంభమైంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ పెర్గము అనే సంఘంలో రోమా చక్రవర్తిని దేవుడిగా ఆరాధించేవారు. ద లార్డ్ అంటే ఒక రాజకీయ పరిణితి చెందిన ప్రముఖుడను ఆరాధించేవారు. ఈ సంఘం పేరేంటి? మీ సంఘం పేరేంటి? రాజకీయ నాయకుడు వచ్చిన వెంటనే పాస్టర్ గారు కింద మీద అయిపోతున్నటువంటి చక్రవర్తులను ఆరాధించే సంఘం పేరేంటి? పెర్గమా? మీ చర్చ్ కాదా? ఆ రాజకీయ నాయకుడు రాగానే చేతులు ఊపుతుంటే మీరు కూడా లేచిపోయి బైబిల్ ఇచ్చేసి ఆ బైబిల్ చదివేస్తూ ఉంటే వెనకాతల నుంచి ప్రవచనాలు చెప్పేసి, దేవుడు మిమ్మల్ని మినిస్ట్రీని చేసేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసేస్తున్నాడు, దేవుడు మీరు ఎంపీ అయిపోతారు, మీరు సీఎం అయిపోతారు, పిఎం అయిపోతారు. మరి ఈ ఆరాధిస్తున్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు పెర్గం సంఘం సభ్యులు కాదు, పెర్గం కాపర్లు కదా వీళ్ళు.
ఏ రాజకీయ పరిణితి కలిగిన వ్యక్తులనైతే ఆరాధిస్తావో, వారి కొరకు జీవించడానికి ఇష్టపడతావో, వారి కొరకు తెగబడి వారి వెనకాతలు తిరగడానికి వెతుకుతావో, వాళ్ళని నీ మందిరంలోకి తెచ్చుకోవడానికి ఇష్టపడతావో, ఒక్కసారి మీరు అడుగు పెడితే అని నీకోసం చూడాల్సిన దైవజనుడా, నువ్వు ఏ రాజకీయ నాయకుడిని ఒక్కసారి నీ మందిరంలో నుంచోబెడితే అని నువ్వు తెచ్చుకుంటున్నావో, ఆ రాజకీయ నాయకుడు వస్తాడని ఆదివారపు ఆరాధన సంఘంలో పెట్టకుండా స్టేడియంలో పెట్టాడు ఒక ఆయన. అడిగే స్టేడియం ఏంటండి అని అడిగితే, ఇవాళ మన సీఎం గారు మాతో ఆరాధించడానికి వస్తున్నాడండి అని. రోమా చక్రవర్తిని ఆరాధించిన పెర్గంలో ఉన్నాడు ఈయన కూడా. ఆ సీఎం వస్తే ఏంటి సీఎం వస్తే, మీరు ఎప్పుడైనా అమెరికాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువ, మీ స్టేట్కి సీఎం ఎక్కువ? అమెరికన్ ప్రెసిడెన్సీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఎనీ సీఎం ఆఫ్ కంట్రీ కదా, ఎనీ కంట్రీ కదా. ఆఫ్ ద 403 నేషన్స్లో ఎక్కడున్నా అమెరికన్ ప్రెసిడెంట్కి వాల్యూ ఎక్కువ. వెళ్ళి మీరు ఎప్పుడైనా అమెరికన్ ప్రెసిడెంట్ కానీ, యూకే ప్రెసిడెంట్ కానీ, మెట్రోల్లో కానీ ఎక్కడైనా ప్రయాణం చేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి భద్రత తప్ప ఎలాంటి సింపుల్గా వాళ్ళు వెళ్ళి ఆరాధనలో కూర్చుంటారో చూసారా మీరు? భార్య పిల్లలు వరుసనే కూర్చుంటారు అంతే, ఎక్కడ కిక్కురు మనరు. అక్కడ దేవునిని ఆరాధిస్తున్నాం, దేవుని దయ వలన మనం ఇది పొందుకున్నాం, దేవునిని బట్టే మనకి ఈ రకమైనటువంటి విలువ, మనమైతే ఏమీ కాదని వాళ్ళు చాలా సింపుల్గా మందిరంలో ఆరాధన చేస్తూ కూర్చుంటారు. వర్షిప్ అయిపోయిన వెంటనే ఎవరు కూడా పక్కన మా ప్రెసిడెంట్ గారు సెల్ఫీ ప్లీజ్ ఏముండవు అక్కడ. ప్రెసిడెంటా అయితే అంతే, మనందరం ఒకే దేవుని దగ్గర ఉన్నాం, ఒకే ఆరాధన చేస్తున్నాం. అలాంటి చక్రవర్తులు ఆ ప్రదేశంలో ఉంటే అనేక రకాల మత ఆచార ప్రాంతీయ సాంప్రదాయాలు కలిగినటువంటి స్థలంలో ఏర్పడిన ఆ సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు మార్మన్స్ పొందు, మార్మన్స్ పొందాల్సిందే. నీవు జారత్వానికి విడిచిపెట్టు, తప్పుడు బదులకు దూరంగా ఉండు, నువ్వు మోసపోతున్నావు చూసుకో అని చెప్తున్నాడు. ఈ రోజుకి నీ సంఘంలో అలాంటి వాటి గురించి నువ్వు చాలా గొప్పగా మాట్లాడేటువంటి పరిస్థితి కలిగి ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను ఒక శ్రీకాకుళం దగ్గరలో ఒక సంఘాన్ని కలిసినప్పుడు, ఆ పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ సంఘ పెద్ద నా దగ్గరికి వచ్చి ఏమన్నాడో తెలుసా? మా మేయర్ గారు మా చర్చ్కే వస్తారు, ఎంపీపీ మా చర్చే, మా 12 గ్రామాల పాస్టర్లు మా చర్చే, మా చర్చ్ అంతా రాజకీయ ప్రముఖులతోనే ఉంటారండి. యేసుప్రభు ఉండడానికి అడిగాను నేను. యేసుప్రభు గురించి చెప్పట్లేదాడు. మా చర్చిలో గొప్పతనం క్రీస్తులో అనుబంధం, క్రీస్తులో ప్రేమతత్వం, క్రీస్తులో ఐక్యత, క్రీస్తులో సంతోషం, క్రీస్తులో అనురాగం, అవేం మాట్లాడట్లే. ప్రముఖులందరూ మా మందిరంలోకి వస్తారు, గొప్ప వాళ్ళందరూ మా మందిరంలో ఉంటారు, వాళ్ళందరూ మా మందిరంలో మాతో పాటు ఆరాధన చేస్తారు తెలుసా పాస్టర్ గారు అన్నాడు. ఆహా, నువ్వు పెర్గం పాస్టర్ అనమాట. ఆ చర్చి నీ గురించే మాట్లాడుతుంది. మారుమనసు పొందు, నువ్వు మారుమనసు పొందు, నీ క్రియలు మార్చుకో, నీ తప్పుడు బోధల నుంచి బయటికి రా, వ్యభిచారం మాను, ఆ విగ్రహారాధన మాను, ఆ అన్యాచార పద్ధతుల నుంచి నువ్వు బయటికి రా. వాళ్ళు నిన్ను తిప్పేశారు, వాళ్ళు నిన్ను కలిపేశారు. నువ్వు దేవుని కొరకు మారు మనసు పొందిన జీవితం కలిగి ఉండని సంఘంలో ఉంటే, ఆ సంఘంలో నీలాంటి లక్షణాల వలన కొంతమంది మారిపోయి తప్పు జరిగిపోతుంటే ప్రభువు మారు మనసు పొందని నీతో చెప్తున్నాడేమో చూసుకో. ఇప్పుడు నన్ను మిమ్మల్ని అడగనివ్వండి, ఈ సంఘంలో ఉన్న ప్రజలారా, సంఘ సభ్యులారా, మేము ఈ సంఘం అని చెప్పుకునే ఆ గర్విష్ఠులారా, మిమ్మల్ని కూడా దేవుడు మారు మనసు పొందమని అంటాడేమో అడగండి. ఏమన్నా అంటాడా? అక్కర్లేదు, సరిపోయింది అంటాడా? నీ మారు మనసు నాకు సరిపోయింది అంటాడా? ఎంత పెద్ద సంఘం, ఎంత పెద్ద ప్రారంభంలోనే ఖచ్చితంగా తీర్పు తెచ్చి నువ్వు మారు మనసు పొందకపోతే కుదరదు అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు అన్నీ మారిపోయావా? విగ్రహారాధన పోయిందా? వ్యభిచారం పోయిందా? లోకాసక్తి పోయిందా? ప్రజలను గణపరచడం పోయిందా? రాజకీయ సంతోషాలకు, ఆనందాలకు, విలాసాలకు, వాటి గురించినటువంటి తీవ్రతలకు నీకు అవకాశం విడిచిపెట్టగలిగావా? ప్రభు కొరకు మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నావా? ఏమన్నా బెట్టింగ్ వేసావా? వైఎస్ఆర్సీపీ వస్తుందా, తెలుగుదేశం వస్తుందా? అదే కూటమి వస్తుందా? ఇంకా ఏమన్నా తీవ్రమైన టెన్షన్ ఉందా నీకు? ఏమన్నా పోర్ట్ఫోలియోలు, అది ఏంటది, పోల్ సర్వేలు, దాని ఇంకోటి ఏదో పేరుంది, ఎగ్జిట్ పోల్ సర్వేలు, లేకపోతే జాతకం వాళ్ళు చెప్తున్నారు ఈ మధ్య, ఈ నక్షత్రం ప్రకారం ఇంత పోతాడు, రాసి పెట్టుకోండి నేను చెప్పేస్తున్నాను. మీ ఆస్ట్రాలజీ చెప్తున్న వాళ్ళు, మీకు ఇంకా అటు మీద ఆసక్తి ఉందా, ప్రభు మీద ఆసక్తి ఉందా? ఏమంటే ఏదో గవర్నమెంట్ వస్తుందా రాదా? గట్టి చెప్పండి. ప్రభు వస్తాడని చెప్పాలగా, చెప్పడం. ప్రభు వస్తాడని చెప్పడం. ఈ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ వస్తుందో అని పెద్ద తీవ్రమైన ప్రార్థన చేస్తుంటే నాకు 3 రెక్కలు కనపడుతున్నాయండి ఒకటి. నీకు రెక్కలు కనపడతాయి, నీకు సైకిల్ టైర్ కనపడుతుంది, నీకు ఆ రేఖలు ఊడిపోయిన పువ్వులు కనపడతాయి, గాజు గ్లాసు కనపడుతుంది, అన్నీ కనపడతాయి. నీకు ఐసు చూపించడానికి యేసు ప్రభు ఉన్నాడా? అయ్యా, నీకు ఆ ప్రవచనాలు చెప్పడానికి యేసు ప్రభు లాస్ట్కి ఆయన చచ్చిపోయింది ఎందుకురా అంటే నీకు జాతకం చెప్పించాడుకా. ఆ జాతకవాడికి ఈ ప్రవచనం చెప్తున్న ఈ పాస్టర్ అనే మనిషికి ఏమైనా సంబంధం ఉందా? అసలు సంఘం నడిపించడానికైనా వచ్చావు నువ్వు రాజకీయమైన పద్ధతిలా?
ఈ సంఘము ప్రత్యేకించి రాజకీయ సిద్ధాంతాలతో ఉన్నటువంటి సంఘానికి మారు మనసు పొందని చెప్పబడినటువంటి వార్నింగ్ ఈ పెర్గము అనే సంఘం. చాలామంది అందుకే చర్చికి పేరు పెట్టుకోరు, కానీ నువ్వు ఆ చర్చిలో ఉన్నావు, ఆ చర్చి సభ్యుడివే, నువ్వు కూడా ఏదో పార్టీ కొమ్ముగాసి. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు నేను చాలా మారిపోయానండి, మరి ఈ ఒక్కసారి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాను, మీ చర్చిలో నేను సభ్యుడిగా ఉంటాను, చేర్చుకున్నాను. అదే మళ్ళీ నువ్వు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి నువ్వు నా చర్చికి రావడం ఏంటి, ఎందుకు అని అడిగితే మీ వార్డులోనే నిలబడతానండి అంటే అప్పుడు ఏం కావాలి అడిగి నొక్కేయండి అని. దానికి వస్తాడు. నిజమైన మారు మనసేనా ఎంతకీ పని అడిగాను, సరే వద్దు కానీ చేద్దు కానీ నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే, పాస్టర్ గారు పోటీ చేసేది మా ఆవిడ, నేను మీ చర్చికి వస్తాను అంటున్నాడు. కంటెస్టెంట్ కూడా ఆవిడ కాదు, ఈయన కాదు, ఈయన నా చర్చికి వస్తాడు, ఇలా ఆవిడ కంటెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకీ ఇద్దరిలో రాజకీయంగా ఎవరు ఏం చెప్తారు? అక్కడ మాత్రం ఇద్దరు ఒకటే. సంఘము నీ వ్యక్తిగత జీవితాలకి, వ్యక్తిగత ఇచ్చలకు, వ్యక్తిగత కోరికలకు ఉపయోగపడే బలహీనమైన ప్రదేశమా? అలాంటి ప్రదేశంలో నువ్వు ఉంటే నిన్ను బట్టి దేవుడి తీర్పు తెచ్చడానికి గ్యారంటీ ఉందా? ఆ చర్చి పాడైపోవడానికి కారణం ఎవరో అని అడిగితే నేను నీ మీదే చెప్తాను. నువ్వు ఏ స్థాయిలో రాజకీయం చేయగలవో ఆ స్థాయిలో నువ్వు చేసేస్తావు కదా, ఆ ప్రభావం నీకు ఉంది కదా, ఉందా లేదా? ఎవడికాడు ప్రభావవంతమైనటువంటి పరిస్థితులే. జాగ్రత్త సుబి, 4వ సంఘంకి వస్తున్నాను. తెలుసా 4వ సంఘం పేరేంటో? తుయితేరా. తీయండి, 4వ సంఘంకి వద్దాం. 4వ సంఘంలో 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను ఇదో పదం అండి బాబోయ్, నాకు బాగా ఇష్టం లేని పదము, భయపెట్టే పదం. అయినను, కానీ, అయినా అనే పదాలు వచ్చినాయి అంటే అయిపోదాం అంతే. బైబిల్లో మనకు పెద్ద లింకులు పడిపోతాయి. అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనిచున్న యెజబెల్ అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహు శ్రమల పాలు చేయును. పదాలు వినలేవు, నీ పిల్లల్ని చంపించేస్తానంటాడు లాస్ట్కి. చాలా ఘాటైన తీర్పు ఈ తొయితెరలోకి పొందింది. అన్యాచారాలు, విగ్రహారాధన కలిగినటువంటి సంఘం ఇది. కూడా తొయితెరైన సంఘం చరిత్ర గురించి మీరు చదివితే యేసుక్రీస్తు తరువాత 100 సంవత్సరాల కాలంలోనే టర్కీకి దగ్గరలో ఉన్నటువంటి చాలా లైసస్ నది దగ్గరలో రోమా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి చాలా డబ్బున్నటువంటి నగరంలో ఉన్న పెద్ద సంఘం. ఏమండి, మారుమూల ప్రదేశంలో ఉన్న సంఘానికి నువ్వు సభ్యుడిగా చెప్పుకోవడానికి ఇష్టపడతావా? రాజధానిలో సెంటర్లో పెద్ద టవర్లో ఉన్నటువంటి చర్చికి నువ్వు సభ్యుడు అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? మీరు మీ చర్చ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? సెంటర్ ఆఫ్ ద సిటీలో పెద్ద టవరు, బంగారు పోత, పెద్ద బెల్లు, పెద్ద సభ్యులు, ఆ ప్రదేశంలో ఉండేటువంటి గొప్ప ధనిక నగరం అని చెప్తే, ఆ ధనిక పట్టణపు సంఘం అని అంటే దానికి మీరు చాలా గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతారా? లేదా పక్కన ఏదైనా చిన్న సందులో అడ్రస్ కూడా పెట్టడానికి, బోర్డు పెట్టడానికి అవకాశం లేని చిన్న సంఘం, పార్కింగ్ ఉండదు అని అంటే మీరు ఏది ఇష్టపడతారు? గొప్పదా చిన్నదా? నేను పేరు చెప్తే బాగోదని చాలాసేపు నుంచి ఆలోచిస్తున్నాను. ఒకవేళ చెప్పమంటే చెప్పేస్తాను. విశాఖపట్నంకి సంబంధించి ఇక్కడ విచిత్రం ఏంటంటే, లోహాలు మధ్యరాతి యుగము దాటి లోహ యుగం స్టార్ట్ అయినప్పుడు మెటల్లో రాగి, కంచు లాంటి లోహాలతో, మెటల్తో కూడినటువంటి ఆ రిచ్నెస్ అనేది ఏర్పడుతున్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సంఘం ఇది. ఉదాహరణకి ఒకప్పుడు మనలో ముత్యాల దండ అంటే చాలా గొప్ప. ఆ తరం వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ముత్యాల దండ వేసుకుంటే అది ఎంత గొప్పగా ఫీల్ అయ్యేవారు. నల్లపూసల కన్నా ముత్యాల దండ, మంచి ముత్యాలు వేసుకున్నాము అని అంటే ఎంత గొప్పోళ్ళుగా చూసుకునేవాళ్ళు. అక్కడి నుంచి కొంచెం బంగారు చైను అంటే కొంచెం బాగా దగ్గరగా, కాసుల పేరు దాటిపోయిన తర్వాత అనమాట కొంచెం చైన్. ఇప్పుడు దాని నుంచి ప్లాటినం స్థాయి ఇప్పుడు మీరు అనిపించారు, ఇంకా రాలేదు. మనం బంగారం దగ్గరే ఉన్నాం. మనం 24 క్యారెట్సా 16 క్యారెట్స్ దగ్గర ఉండిపోయాం. 916 అక్కడ ఉండిపోయాం.
ఇంకా ప్లాటినంకి వెళ్ళిపోతే ఇక్కడ మీలో ఎవరైనా ఒక 10 మంది ప్లాటినం వేసుకుని వచ్చారనుకోండి, మీ సంఘం కూడా ఏ సంఘం అవుతుంది అది? ఇప్పుడు స్టేజ్ ఇరిడియం. ప్లాటినం దాటిపోయి నెక్స్ట్ ఇరిడియంలో ఉన్నారు. ఇప్పుడు బాగా రిచ్ వైట్ మెటల్ అంటున్నారు దాన్ని. ఆ ఇరిడియంతో నగలు తయారు చేయించుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ నల్లగా అవుతాయి కదా అవో ఇరిడియం వేసుకుంటే. కాకపోతే ఇప్పుడు తులం 1,00,000 అంట. ఇది బంగారం తులం 1,00,000 అయిపోద్దని చెప్తున్నారు కదా. గ్రామా తులమా ఏదో ఇప్పుడు బాగా పెరిగిపోయింది కదా, బంగారం రేటు బాగా పెరిగిపోయింది కదా. దీనికి 2 ఉంటుంది ఇరిడియం. ప్లాటినం దాటిపోయి నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు అలాంటి వాళ్ళు చర్చిలో దూరుతూ ఉంటే మీ చర్చి పేద చర్చా దానికి చర్చా? లోహయుగములో ఉన్నతమైన మందిరం కదా మీది. వాళ్ళని చూసి మీరు కూడా ఏం వేసుకుంటారు? కోటింగ్ వేసుకోరేటండి. అది వేసుకోకపోయినా అలాంటి కోటింగ్ నగలు వేసుకోమా? బంగారు కోటింగు, ఈ పోత ప్లాటినం కోటింగు, ఇప్పుడంతా 1 గ్రామ్ గోల్డ్, ఇంకా దాటిపోయిన గోల్డ్. ఇప్పుడు ఈ రిచ్ ఫ్లేవర్ ఉండేటువంటి ఆ సంఘంలో ఉండే జారత్వానికి బైబిల్ చెప్తుంది తీర్పు. అలాంటి విగ్రహారాధికులకు చెప్తున్నాడు, ఏం చర్చికి వెళ్తున్నారా మీరు? ఏమండి, ఇది నిజంగా లోకమేనా చర్చిలో ఉంది? చర్చ్ ఏమైనా లోకంలో ఉందా? ఈ తొలితర చర్చ్ ఏంటంటారు? ఇది కంప్లీట్ లోకము ఏదైతే వ్యభిచారంతో, జారత్వంతో, ధనాపేక్షతో, మోసంతో, పేర్లతో, ఘనతతో, గుర్తింపుతో నిండిపోయిందో సేమ్ చర్చ్ పేరు తొలితెర. ఆ తొలితెర చర్చ్ గురించి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఎవరో తెలుసు? నువ్వే. నిన్ను బట్టి ఈరోజు నీ ఇంట్లో, నీ ఒంటి మీద మీ ఇంట్లో పెళ్ళి అవుతూ ఉంటే దానికి తగ్గ అలంకరణ నీ దగ్గర ఉందంటే నిన్నేమనాలి? ఆ పెళ్లిలో నువ్వు కనపడే స్థాయిలో ధూమ్ ధామ్ అని చముకులు ఆడిపోతూ ఉంటే ఎక్కడ చూసినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే అయితే, చేతిలో వేసుకున్న గొలుసు, చేతికేసిన రొంగరాలు, చెవులు జారిపోకుండా పెట్టుకున్న అక్కడి నుంచి వంకీలు, మధ్యలోనేమో పొట్ట జారిపోకుండా ఉన్న వడ్డానం, అదే మగోడు బెల్ట్, ఆడదాని బెల్ట్ వడ్డానం, అవి పెట్టుకుని నువ్వు నడవలేక ఏడవలేక నిన్ను ఒకడు ఎత్తుకుని నడిపిస్తుంటే ఆహా ఆ సౌందర్యమే వేరు. కుమార్తె అతి సౌందర్యవతి షోలమ్మతి అన్నట్టు ఉంది అది. ముసల్దానికి దసరా పండుగ. ఎందుకు ఇది గోహలంతా? ఎందుకు ఈ గందరగోళం? ఎందుకు ఈ ఆర్భాటం? తగ్గుతుందా? అబ్బే తగ్గేదేలే, చాలా గొప్పగా. కానీ యేసు ప్రభు తీర్పు ఏమంటాడో తెలుసా? అది సంఘం అంతా కలిసే కదా పెళ్లి చేసుకుంటారు ఇలాంటి కార్యక్రమాలు. తొయ్యితాయిరా అన్నాడు అనుకో, ఏమవుద్ది? మీకు నవ్వు వస్తుంది, నాకేమో దుఃఖం కలుగుతుంది. ఎక్కడ నా చర్చన అంటాడో దేవుడు రేపని. కొన్ని చోట్ల చూడలేని సంగతులు తొయ్యితెరలో ఉన్నవి నా సంఘంలో ఉన్నాయి. నేనేం సిగ్గుపడట్లేదు. నా సంఘం గురించి నాకేం అతిశయం లేదు. నా రక్షణ నేను కాపాడుకుంటే చాలు, మిమ్మల్ని చూసి పాడైపోకుండా. అలాగని మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే దుఃఖంతో చెప్తున్నాను ఈ మాట. ఈరోజు నీ హృదయంలో నీ మోసంలో నుంచి బయటికి రాకుండా దేన్ని నమ్ముతున్నావు? ఎంత వార్నింగ్, ఎంత ఘాటైన సంఘానికి తీర్పు. అది తప్పించుకోగలదా తొయ్యితెర? మార్చుకుందా? మార్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వచ్చేసింది తీర్పు. ఎప్పుడో వస్తుంది అనుకుంది కదా తీర్పు. ఏమండి, సింపుల్ మనలో మనం మాట్లాడుకుందాం. ఈ సంఘాలన్నీ బాగున్నాయి. ఇది 100 to 350, 450 మధ్యలో జరుగుతున్నటువంటి సంఘాలు. దేవుడు తీర్పు తీరుస్తాడనే విషయం వాళ్ళకి తెలుసా? ఈ శిష్యుడైన యోహాను పద్మాసులో దర్శనంలో దేవుడు తీర్పులు తీరిస్తే ఇలా తీర్పు తీరుస్తాడనే విషయం వాళ్ళకి తెలుసా? ఆలోచించి చెప్పండి. వాళ్ళకి ఏమైనా తెలుసుద్దా? తెలిసే అవకాశం లేదు. కానీ ఆ తర్వాత తరం మనకు తెలిసింది. ఈ తీర్పులు యోహాను చెప్పాడు, పలానా చర్చికి ఇలాగా, పలానా చర్చికి ఇలాగా, పలానా చర్చి. రేపు కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో యోహానికి ఇలాంటి దర్శనం రాదని గ్యారంటీ ఉందా నీ గురించి? ఉందా? ఖచ్చితంగా లేదు. అప్పుడు తీర్పులు తీరిస్తే తొయ్యితెర చర్చు విశాఖపట్నంలో ఎక్కడెక్కడుందో గుర్తించండి. మీరు చెప్పగలరు. హంగు, ఆర్భాటం, లైటింగ్లు, ఆడియోలు, వీడియోలు, డెకరేషన్లు, రింగులు చక్రాలు, పొగలో పైనుంచి కిందకు పడిపోయే బంగారు ఆభరణాలు, సేవకులు దేనికి తగ్గని సూట్లు, బూట్లు, సెంట్లు, బాడీగార్డులు. ఓహ్, దాన్ని ఏమంటాడు యేసుప్రభు అప్పుడు? చెప్పరే? చూసుకోండి. ఆ సంఘంలో నువ్వు ఉంటే నీ జీవితాన్ని దేవుడు మార్చుకోవటానికి కావాల్సిన ఏర్పాట్లోకి యథార్థతతో జీవించాలని కోరుకుంటే ఆ జీవిత లక్ష్యంతో నువ్వు ఆ ప్రదేశంలో నిలబడడానికి నీ హృదయము సుతారంగా ఇష్టంగా ఉండగలదా? మార్చుకోగలవా? ఒకవేళ నువ్వు అలాంటి ధనవంతుడు అయ్యుంటే, నువ్వు బెంచ్ కారులో వస్తూ ఉండుంటే, నువ్వు చర్చి మానేస్తూ ఉంటే, కాపరిగా నేను బాధపడినా అనయా
నాకు దుఃఖం రాదా కాపరగా బెంచ్ కారు వెళ్ళిపోతుంటే? చెప్పరేమండి? బాధ రాదా? ఏంటి నా బాధ? బెంచ్ కారు వెళ్ళిపోతుందనా లేకపోతే ఇంకేమైనా బాధ? ఆత్మ నశించిపోతుందనా? ఆత్మ నశించిపోతుందా? తొయ్యతరు సంగమా, ఏంటి మా సేవకుల బాధ? మీకు తెలుసు, మీరు ఆ సంఘ సభ్యులే. 5వ సంఘం సార్దీస్, 5వ సంఘంకి రండి. 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక. అసలు ఆ పదమే బాగాలేదు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు అసలు పర్ఫెక్ట్ గా ఏమీ కనపడట్లేదు. ఇంకా కనుక జాగారూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవెలాగో ఉపదేశము పొందితవో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. చర్చిలోకి వచ్చేదే మారు మనసు పొందిన తర్వాత, తీరా చర్చిలోకి వచ్చాక తీర్పు ఏంటి? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఒకవేళ మనకు కూడా ఇలాంటిది వస్తుందేమని. ఒక సేవకుడు చెప్తున్నాడు, మారు మనసు యేసుప్రభు ఎక్కువ బోధించలేదు, దేవుని రాజ్యం బోధించాడు. ఐ ట్రూ అగ్రీ. యేసుప్రభు వారు మారు మనసు గురించి ఒక్కసారి చెప్పాడు, దేవుని రాజ్యం గురించి ఎక్కువసార్లు చెప్పుకొచ్చాడు. కానీ ప్రకటన గ్రంథంలో తీర్పు అంతా మారు మనసుతోనే ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అంత కఠినమైన తీర్పు. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత కక్కిన దాన్ని తినే కుక్కలాగా బతకకుండా మనిషిలాగా బతకాలరా, అది తీర్పు. మారు మనసు పొంది తీరు. మీరు కూడా చూడండి, చాలాసార్లు జీతం రాకపోతే భక్తి ఎక్కువైపోద్ది. భక్తి ఎక్కువైపోద్ది. వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి అనుకోండి, చర్చిలో కనపడతారు చూడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయో అబ్బాయో భార్యో భర్తో ఏదో కొంచెం దెబ్బలాట్లు పరిస్థితులు ఏమైనా మారిపోయాను అనుకోండి, ఇంకా మనశ్శాంతి కావాలి. ఎక్కడికి వస్తారు వాళ్ళు? వారం 10 రోజులు దేవుని మందిరంలో ఉంటారు. ఆ తర్వాత ఎక్కడ ఉంటారు చెప్పండి? వాళ్ళకి జలసరాయిళ్ళు. ఏదైనా శ్రమ వచ్చిన వెంటనే దేవుడి కోసం తెల్లారు లేచి 8 గంటలకు 4:30కే భక్తి మొదలెట్టేస్తారు ప్రార్థన. ఎవరో ఆలివ్ గ్రీన్ మెసేజ్లు, ఆయన ఎవరో ఎడ్వర్డ్ విలియమ్స్ మెసేజ్, వీళ్ళే అరుతారు కుక్కలాగా. అందుకని అలాంటి మెసేజ్లు ఎట్టేసుకుని తెగభక్తి చేస్తారు బెడ్రూముల్లో. తెల్లారిపడి మళ్ళీ మామూలే. తినడం మానరు, తాగడం మానరు, తిరగడం మానరు, జల్సా మానరు, ప్యాకెట్లు మానరు, సుఖం మానరు, లోకానుసారం ఏది. మార్మల్స్ పొందాలంటే మెసేజ్లు కాదు వినాల్సింది, నీ హృదయంలో దేవుని మాట వినాలా. చెవుల్లోకి వినపడితే ఉపయోగం ఏముంది? ఆ ఇనే మాటలు ఊరందరికి వినిపిస్తే ఉపయోగం ఏంటి? ఏదో భక్తిపరుడు అన్నట్టు తెల్లారేపాటికి భక్తి టీవీలో మెసేజ్లు పెట్టేస్తే ఉపయోగం ఏంటి? నీ లైఫ్ మారకపోతే. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందండి, ఇదే గోల ఉంది ప్రకటన గ్రంథం అంతా. మళ్ళీ నీతో ఏమన్నా చెప్పాలా? మీ పక్కన అడగండి, నీకు కూడా ఏమైనా చెప్పాలి ఇలాంటి వార్నింగ్ అని. చెప్తాడా చెప్పడా అని అడగండి. పోనీ మీకు ఏమైనా ధైర్యం ఉంటే చెప్తాడంటారా చెప్పనంటాడా? చెప్తాడా? మారు మనసు పొందని చెప్తాడా? ఎక్కడ పొందాలో నీకు తెలుసా తెలీదా? పెద్ద ఆశదారులాగా నాకేం చెప్తారు అన్నట్టు అనుకో. ఎక్కడ మారు మనసు పొందాలో తెలుసా నీకు? ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ సార్దీస్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, ఇది కూడా టర్కీ దగ్గరలో ఉన్నటువంటి మానిసా అన్నలో ఉండేటువంటి చాలా బిగ్గెస్ట్ చర్చ్. 1200 BC నుండి మరి చాలా ఎక్కువగా రాజధానిగా ఉన్నటువంటి ఒక నగరంలో ఏర్పడినటువంటి హెడ్ క్వార్టర్స్ చర్చ్ ఇది. చాలా రాయల్ చర్చ్ అంటారు దీన్ని, సార్దీస్. ఈ సార్దీస్ అనేటువంటి పట్టణంలో ఏర్పడినటువంటి ఈ ధనిక నగరంలో గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళకి మిలిటరీతో కూడినటువంటి సైన్యం ఉండేటువంటి పట్టణంలో ఉన్న సంఘం అది. మిలిటరీ అంటే సైన్యం అంతటిని అదుపు చెయ్యగలిగి, సైన్యముతో యుద్ధం చేయగలిగి, దేన్నైనా క్యాప్చర్ చేయాలంటే కావలసినటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి నాయకులందరూ ఏర్పడినటువంటి ఆ హైమోస్ట్ టాపెస్ట్ చర్చ్ అని చెప్పాలి సార్దీస్. మంచి చర్చ్, డబ్బులున్న చర్చ్, మిలిటరీతో పాటు నిండిపోయిన చర్చ్, చాలా రకాల పవర్ఫుల్ ఆఫీసర్స్ అక్కడ ఉండేటువంటి చర్చ్, డెసిషన్ ఏమైనా తీసుకుంటే దాని కొరకు లోబడిపోయినటువంటి చర్చ్. అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి గొప్ప సంఘము సార్దీస్ సంఘం. 100 ADలో టర్కీలో ఉంది ఇది. ఈ ప్రాంతంలో చాలా అందమైనటువంటి బ్యూటిఫుల్ బిల్డింగ్లో ఉంటుంది ఈ చర్చ్. అలాంటి సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? మారు మనసు పొందు, నీ క్రియలు అసలు నాకు నచ్చలేదు, నువ్వు చర్చ్ అని దానిలో దూరుతున్నావు, చర్చిలో సభ్యురాలుగా బతుకుతున్నావు, కానీ నీ బతుకు మాత్రం నాకు చాలా అసహ్యంగా ఉంది, అసలు నీ గురించి నేను చెప్పడానికి నాకేం లేదు, నువ్వు జాగరూకుడుగా ఉండు, అంటే మెలకుగా ఉండు, అలర్ట్గా ఉండు, చాలా ఇష్టానుసారం బతుకుతున్నావు, ఏదో చర్చికి వెళ్ళామా వచ్చామా, మా పాస్టర్ గారికి నేను తెలిసిలే, ఫోన్లో నాకు మెసేజ్ వస్తుందిలే, నేను పైనుంచి వెళ్ళిపోతాను, కింద నుంచి వెళ్ళిపోతాను, పక్క నుంచి వెళ్ళిపోతాను, నేను ఆ చర్చ్ సభ్యుడినే. కుదరదు.
కుదరదు. నువ్వు మారు మనసు పొందిన క్రియలు సరిగా లేకపోతే ఆ పరిస్థితులు ఎంత దరిద్రంగా ఉంటాయో చూసుకో. తెల్లని వస్త్రం కూడా అర్హులు కనుక అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకో. వస్త్రాలను అపవిత్రం చేసుకున్నారు. అలాంటివి చాలా కఠినమైనటువంటి విషయాలు. అది అర్థవంతంగా సార్దీస్లో ఉన్నటువంటి సంఘపు పరిస్థితుల గురించి మనం వివరించుకుంటే ఖచ్చితంగా అలాంటి సార్దీస్ సంఘానికి కారణం నువ్వే చేసావు ఆ పనులు. నీలో అలాంటి పనులు ఉన్నాయి. అలాంటి పద్ధతులతో నువ్వు సంఘంలో నటిస్తూ సంఘాన్ని అంతటిని పాడు చేస్తూ జాగరూకుడిగా ఉండమని నీ ఆజ్ఞ వల్ల చర్చికి వచ్చేసింది చెడ్డ పేరు. నీ క్రియల వల్ల మొత్తం చర్చి పాడైపోయింది, జడ్జిమెంట్లోకి వచ్చేసింది. ఏమనాలి నిన్ను? 6వ విషయంకి వస్తాను. ఫిలడెల్ఫియా 6వ సంఘం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమందంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. 11 నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. ఎప్పుడు చెప్తామండి? మీరు కొన్నిసార్లు చెప్తారు కదా, అమ్మా నువ్వు ఆ రోడ్లో వెళ్తున్నావు, కొంచెం అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఎందుకు? ఏదో జరుగుద్ది అక్కడ. నీ కిరీటం పోయే పరిస్థితి నీ దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ 7 సంఘాలలో కొంచెం ఏదైనా ఒక బెటర్ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చింది అని అంటే అది కేవలం ఫిలదెల్ఫియా సంఘానికి. అలాగని ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం అని పేరు పెట్టుకున్నటువంటి చర్చి గురించి నేను మీతో మాట్లాడట్లేదు. ఈ చర్చి పేరు నీకుంటే నీ బతుకు దానికి తగిన స్థాయిలో ఉండాలి. పేరు చర్చి పెట్టేసుకునేది మాత్రంలో కుదరదు. దానికి దేవుని యొక్క వాక్యంలో ఏ సంఘానికి ఏ పేరు పెట్టాలో ఎక్కడ నిర్ణయించబడలేదు. ఏ ఊరిలో ఉంటే ఆ ఊరికి ఆ చర్చి పేరు పెట్టబడింది. దానికి అంతేకాని యేసు ప్రభువుకి సంబంధించిన విషయమే కాదు. ఫిలడెల్ఫియా అనేటువంటి సంఘము, తుయతైర అనేటువంటి సంఘానికి మీరు చెప్పుకునేటువంటి బేతేలు సంఘము లేకపోతే హెబ్రోను సంఘం పేర్లు లేవు. అలాంటి పేర్లతో సంఘం ఉండదు. యేసుక్రీస్తు సహవాసంతో ఉంటుంది అక్కడ. అలాంటి సహవాసానికి కావాల్సిన లక్షణాలతో కట్టబడేది ఉంటుంది. పేరుతో సంబంధం లేదు, పేరుతో తీర్పు రాదు, పేరుతో ఘనత రాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఫిలడెల్ఫియా కొద్దిపాటి మననతో కొంచెం బయటపడినట్లు మనం ఈ వాక్యంలో చూస్తాం. ఇది ఏషియాలో ఉన్నటువంటి లిడియా అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి మంచి సంఘం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంతో ఉన్నారు, దేవుని పేరు పెట్టుకుని బతికారు. వారు ఏ పరిస్థితుల్లో కూడా కాదని చెప్పడానికి అవకాశం లేనటువంటి ఒక మంచి పేరుతో కూడినటువంటి సంఘంగా ఈ సంఘం ఉంది. దేవుని పేరుకు తగినటువంటి సంఘం, దేవుని సంబంధించినటువంటి జీవిత లక్ష్యాలు కలిగినటువంటి సంఘం, దేవుని యొక్క గుణ లక్షణాలను వాళ్ళు వ్యక్తపరచగలిగేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక చిన్న సంఘం ఇది. ఇలాంటి సంఘంలో దేవుని యొక్క కుటుంబంగా మారి నేను అలాంటి పేరు పెట్టబడినటువంటి సంఘానికి సంబంధించిన ఈ యొక్క ఫిలడెల్ఫియా సంఘానికి సంబంధించిన సభ్యుడిగా నేను ఉంటే నాకు కూడా ఒక వార్నింగ్ ఏంటి? నీ కిరీటం పట్టుకుపోయే పరిస్థితులు నీ ఎదురుగా ఉన్నాయి. ఎవడో నిన్నేం చేయకుండా చూసుకో. అంటే ఎవడైనా నిన్నేం చేయగలడు? మోసం చెయ్యగలడు. రేపొద్దున్న క్రీస్తు పేరట అనేకులు వచ్చి ఆయన నామములో ఫిలడెల్ఫియా సంఘంలో ఉన్న వాళ్ళని కూడా ఏం చేయగలడు? నీ కిరీటాన్ని, నీ బహుమానాన్ని పోగొట్టగలడు. కానీ కారణం నువ్వేనేమో చూసుకో. నేను ఇంక మాట చెప్పనా? మీ కుటుంబము దేవుని యొక్క ఫిలడెల్ఫియా లాగా మారితే, ఎవరో పాస్టర్ గారు నీకు నాలంటోడు కనపడితే నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో దూరిస్తే ఖచ్చితంగా మీ కిరీటాన్ని పట్టుకుని పోగలిగేటట్లు నాలాంటి మోసగాడే నీకు ఉపయోగపడతాడు. జాగ్రత్త. ఎవడెవడ దేవుడు అనుకుంటున్నావో, ఎవడెవడు సేవకుడు అనుకుంటున్నావో, ఎవడెవడు కాపర్ అనుకుంటున్నావో, ఎవడెవడు ఆత్మీయుడు అనుకుంటున్నావో, నేటి టీవీ మీడియాలో వస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవడికి నచ్చిన డబ్బా అడుగుట్టుకుంటున్నాడు. ఎవడికి నచ్చిన జనము వాడి కింద కామెంట్లతో వాళ్ళని రెచ్చగొడుతున్నారు. కానీ నీ కిరీటం ఎవడి వల్ల పోద్దో నాకు తెలియదు, నువ్వు చూసుకో. ఆఖరి సంఘం గురించి చెప్తాను. లవొదికయ అనేటువంటి సంఘానికి ఇచ్చినటువంటి తీర్పు మీరు చూద్దామా? 3వ అధ్యాయం 16వ వచనంలో, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించి. నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డోడివి, దిగంబరుడువి అన్నావు గనక నువ్వేదో చాలా గొప్పోడు అనుకుంటున్నావేమో. వేస్ట్ ఫెలో అనిసాడంతే. ఇవన్నీ చర్చిలే, ఇవన్నీ సంఘంలో ఉన్న మనమే. సంఘంలో ఆత్మీయతగా జీవించాల్సినటువంటి జీవితం డాంబికంగాను, భౌతికంగాను, లోకపరంగాను, ఇహ సంబంధమైనది గాను గొప్పగా బయటకు కనపడుతున్న సంఘముతో వార్నింగ్ ఇచ్చినటువంటి 7 సంఘాల తీర్పుల్ని తప్పించుకోలేకపోయాయి. మొదటి సంఘాలు రోమా అధికారంలో ఉన్న ఏషియాలో, టర్కీలో, ధనిక నగరంలో పెద్ద కంపెనీలు, బ్యాంకింగ్ లావాదేవీలు, విపరీతమైన స్పిరిచువల్గా ఉండేటువంటి వస్తువులు, ధనము సమృద్ధిగా సంపాదించుకున్నటువంటి సంఘము ఈ లవొదికయ సంఘం. అన్రిచ్, ఫుల్లీ బ్యాలెన్స్డ్, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి సంఘం. అలాంటి సంఘానికి యేసుక్రీస్తు వారు నువ్వు వెచ్చగా లేవు,
చల్లగా లేవు, నులివెచ్చని స్థితి, నేను నిన్ను ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఆల్రెడీ డెసిషన్ జరిగిపోయిందా లేదా? ఏమని? ఊసేస్తాను అంటే నువ్వు బతుకున్నట్ట సచ్చినట్ట చూసుకో. ఏ సంఘంకు నువ్వు ఏర్పెట్టినా ఆ సహవాసానికి వెళ్ళిన తర్వాత నువ్వు దేవుని రూపంలో మారక, దేవుని పోలికలో మారక, దేవుని స్వభావాన్ని తెచ్చుకోలేక, దేవుని రూపాంతరాన్ని చెందలేక, సహవాసాన్ని అడ్డం పెట్టుకుని, యేసుప్రభుని అడ్డం పెట్టుకుని, బైబిల్ని అడ్డం పెట్టుకుని లోకానుసారమైన భక్తి చేస్తే 7 సంఘాల గురించి చెప్పబడినటువంటి ఆ పూర్తి భూభాగాన్ని తీర్పులు తీర్చి జల్లెడ వేసి చెప్పేశాడు యేసుప్రభు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు. ఆ సంఘమే నిన్ను పరలోకానికి గవినైతే, ఆ సంఘంలో చేరడమే నీకు శాపమైతే, ఆ బతకడం ఎందుకు? సంఘంలో కూర్చోవడం ఎందుకో? స్థానిక సంఘంలోకి మారిన తర్వాత ఇప్పటికీ యేసుక్రీస్తు హృదయాన్ని అర్థం చేసుకోలేని సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండడం వల్ల ఉపయోగం ఎవరికి? నీ దశంభాగాలతో బిల్డింగ్లు బంగారం పోతాయించుకోవడానికా? కింద ఫ్లోరింగ్ అద్దంలాగా కనిపించుకునేలాగా స్ఫటికాలతో నింపుకోవడానికా? ఎందుకు కావాలి నీకు ఆ సంఘం? ఆ సంఘంలోకి వెళ్ళిన తర్వాత నీ జీవిత లక్ష్యం ఏంటి? ఇప్పటికీ నీవేమైనా ఉపయోగపడ్డావా? సంఘంలో దేవునికి ఉపయోగపడ్డావా? దేవుని తీర్పును తప్పించుకునే స్థాయికి ఎదిగావా? నీ హృదయం దేవునికి ఇష్టానుసారమైన జీవితంలోకి మారిందా? రూపాంతరం చెందిందా? చెక్ చేయి. 7 సంఘాల నుంచి నువ్వే సంఘంలో తప్పిపోయావో ఆ సంఘపు తీర్పుకి కారణం నువ్వే. నీ మీదే నేను చేయి మోపుతాను. నీ వల్లనే ఆ సంఘం చెడిపోయింది, నీ వల్ల ఆ ఇంట్లో ఉన్న సంఘం పాడైపోయింది, నీ వల్లనే ఆ పెద్ద సంఘం నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నీ సంఘం ఇక్కడ నువ్వు అనంటే విశ్వాసి, సంఘ పెద్ద, కాపరి, నాయకుడు, బిషప్పు, ఇంకా ఏమైనా చెప్తే ఏమైనా పదవి నీకుంటే ఆ పదవి కూడా ఆ సంఘంలో నువ్వు చేరడం వల్ల దానికి అపవిత్రత తెచ్చావని చెప్పగలను. ఏ సంఘము బెస్ట్ ఎఫిషియన్సీగా ఇది అని చెప్పడానికి దేవుడు ఆనందించలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సహవాసానికి పిలువబడిన నిన్ను కుమారుని సహవాసంలో ఉండాలని దేవుడు కోరుకోవటం తప్ప, కడవరి దినాల్లో ఉన్నావు, నువ్వు మారవా? నిజంగా నీ సహవాసం వల్ల ఎవరికైనా బెనిఫిట్ అయిందా? చర్చ్ వల్ల నువ్వేమైనా బెనిఫిట్ అయ్యావా? ఇన్ని సంవత్సరాల నుంచి కుక్కలాగా అరిచి, మొర్ర పెట్టి, వాండ్ర పెట్టి, గోల పెట్టి, అరిచి బొరిగి నీ జీవితం మార్చుకో, నీ జీవితం మార్చుకో, క్రియలు మార్చుకో, బుద్ధి మార్చుకో, మనసు మార్చుకో, ఆలోచన ధోరణి మార్చుకో, విధానం మార్చుకో, వాక్యానుసారము జీవించు. ఏది నీ సహవాసంలో మార్పేది? ఫెలోషిప్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి? ఏం జరిగింది మేలు? తీర్పును తప్పించుకోగలవా? తప్పించుకోగలవా? పరీక్షించుకో. ఆ సంఘాలు ఈరోజు ఈ పరిస్థితుల్లో మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గంలో కుయుక్తి చేత గాలికి కొట్టబోయినట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు తిరుగుతూ అలల చేత ఎగరబట్టినట్లుంటుంటే మరి నువ్వు కూడా అలాగే ఉన్నావని చెప్పచ్చుగా. బైబిల్ బాగా చదివినట్టు, వింటున్నట్లు, ఉపదేశం కలిగినట్లు, బట్ అల్టిమేట్గా రావాల్సినటువంటి షేప్ మన లోపలికి ఇంకా రావటం లేదు. ఏం చేద్దాం మరి? ఇలాగే గడిపేద్దామా? ఇలాగే వచ్చేసి వినేసి వెళ్ళిపోయి ఏం మారు లేకుండా అలాగే నీ లైఫ్ని కంటిన్యూ చేసేసి భక్తి వేషాలు వేసేస్తావా? రేపు నీ సంఘం నుంచి కూడా నీకు తీర్పు నుంచి బయటికి రాలేవు, తప్పించుకోలేవు. కాబట్టి ఇది కడవరి కాలపు గడియ, ఇది హెచ్చరిక గడియ. సిద్ధ మనసు తెచ్చుకో, మారు మనసు తెచ్చుకో, త్వరగా జీవితాన్ని మార్చుకో, నీ హృదయాన్ని సిద్ధపరచుకో, నీ క్రియలను మార్చుకుని దైవికమైన సంఘంలోనికి నేను వచ్చి మారాను, దానికి తగినట్లుగా నా క్రియలు ఇవి, నా మనసు ఇది, ప్రభు నా గురించి తీర్పు తీరిస్తే ఈ విజయంలో నేను పొందుకుంటానని ఆయన కొరకు మనం ఒక సాక్ష్యాన్ని కలిగి ఉందామా? ప్రార్థన చేద్దాం, ప్రభు బలలో చేపెడదాం.